హలో ఎవ్రీవన్. సో ఈరోజు వచ్చేసరికి మనం 9th సైన్స్ వచ్చి వర్క్ ఎనర్జీ అండ్ సింపుల్ మెషిన్స్ అనే చాప్టర్ కోసం డిస్కస్ చేద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి అసలు వర్క్ అంటే ఏంటి? సో ఫస్ట్ వర్క్ ఎనర్జీ అండ్ సింపుల్ మెషిన్స్ అన్నారు కదా, అసలు వర్క్ అంటే ఏంటి? సో నార్మల్గా వర్క్ అంటే ఏంటి? నార్మల్గా ఇంగ్లీష్ మనకి ఏంటి? వర్బ్ అంటే క్రియ కదా. అంటే నార్మల్గా ఎలా ఉంటాయి? మనం తింటున్నాము, లేదంటే పడుకుంటున్నాము, పాట పాడుతున్నాము, డ్యాన్స్ చేస్తున్నాము, లేదంటే రాసుకుంటున్నాము, చదువుతున్నాను, ఏదైతే ఈ టైప్ ఆఫ్ ఉంటాయో మనం నార్మల్గా ఇంగ్లీష్లో ఏమంటామంటే క్రియ లేదా వర్బ్ అంటాం. అవునా? అంటే ఏంటి? అక్కడ వర్క్ అనేది జరుగుతుంది. తెలుగులో క్రియ అంటాం. అంటే ఏంటి? ఏదైనా పని చేస్తున్నాము, ఓకేనా? తింటున్నాను అంటే అదొక వర్క్. అవునా? సో ఇవన్నీ ఏంటి? నార్మల్గా మన డే టు డే లైఫ్లో ఉన్నవన్నమాట. అంటే నార్మల్గా ఇంగ్లీష్, తెలుగు ఈ యొక్క నార్మల్గా అయితే మనం ఏం చెప్పుకుంటాం? సో మనం తింటున్నాము అంటే అదొక వర్క్, పడుకుంటున్నామంటే అదొక వర్క్, నడుస్తున్నాను అన్నా కూడా అదొక వర్క్, అదొక క్రియ, అదొక వర్బ్. మరి సైన్స్లో ఎలాగా? సైన్స్లో అసలు వర్క్ అంటే ఏంటి? వర్క్ ఈస్ ద ప్రొడక్ట్ ఆఫ్ ఫోర్స్ అండ్ డిస్ప్లేస్మెంట్. వర్క్ అంటే ఏంటి అంట? సో వర్క్ ఈస్ ద ప్రొడక్ట్ ఆఫ్ ఫోర్స్ అండ్ డిస్ప్లేస్మెంట్. సో ఫోర్స్ ని మనం ఎఫ్ తో డినోట్ చేస్తాము, అదే విధంగా డిస్ప్లేస్మెంట్ లేదా డిస్టెన్స్ ని మనం ఎస్ తోటి డినోట్ చేస్తాము. ఓకేనా? సో ఎఫ్ మీన్స్ ఇక్కడ ఏంటి అంటే ఫోర్స్, అదే విధంగా ఎస్ మీన్స్ డిస్టెన్స్, ఆర్ ఇక్కడ మనం ఏం చెప్తున్నాం? డిస్ప్లేస్మెంట్ అని తీసుకుంటున్నాం. ప్రీవియస్ క్లాసెస్ లో మనం ఎస్ ని డిస్టెన్స్ అనుకున్నాం. సో డిస్టెన్స్ డిస్ప్లేస్మెంట్. ఓకేనా? సో ఇక్కడ ఏమవుతుంది అంటే, ఫర్ ఎగ్జాంపుల్ అంటే ఎలాగా వర్క్ అని ఎలా చెప్తాము అంటే, ఒక పెద్ద గోడ ఉంది, ఓకేనా? ఇక్కడ ఒక పెద్ద వాల్ ఉంది. నేను ఏం చేస్తున్నాను? నా ఫోర్స్ అంతా యూజ్ చేసి ఆ వాల్ ని తొయ్యడానికి చూస్తున్నాను. ఆ వాల్ అనే దాన్ని మూవ్ చేయడానికి చూస్తున్నాను అనమాట. ఓకేనా? సో నేను ఏం చేస్తున్నాను? నా ఫోర్స్ అంతా యూజ్ చేసి ఒక ఆబ్జెక్ట్ అనే దాన్ని మూవ్ చేయడానికి చూస్తున్నాను. ఒకవేళ ఆబ్జెక్ట్ కనుక మూవ్ అయితే అక్కడ వర్క్ అనేది జరిగినట్టు. అక్కడ ఒకవేళ మూవ్ అనేది ఆబ్జెక్ట్ లో మూవ్మెంట్ అనేది ఉంటే అప్పుడు వర్క్ అనేది జరిగినట్టు. ఇప్పుడు ఒక గోడ ఉంది, ఆ గోడని మనం ఎంత ఫోర్స్ ఇచ్చి మనం తోస్తే మాత్రం ఆ వాల్ అనేది అక్కడ మూవ్ అవుతుందా? అవ్వదు. సో దాన్ని మనం వర్క్ అని అనలేము. ఎందుకంటే ఎప్పుడైతే ఆబ్జెక్ట్ లో మూవ్మెంట్ ఉంటుందో అప్పుడే మనం ఏమంటాము అంటే అక్కడ వర్క్ అనేది జరుగుతుంది అంటాం. ఓకేనా? సో అందుకే మనం ఏమని చెప్పాం? ఫోర్స్ అండ్ డిస్ప్లేస్మెంట్. ఫోర్స్ ఇంటూ డిస్ప్లేస్మెంట్ అని ఎందుకన్నాం? సో మనం ఒక ఆబ్జెక్ట్ కి ఫోర్స్ అనేది ఇస్తున్నాము. ఫోర్స్ అనేది ఇస్తున్నప్పుడు ఆ యొక్క పర్టికులర్ ఆబ్జెక్ట్ అనేది మూవ్ అవుతుంది అంటే అక్కడ డిస్ప్లేస్మెంట్. మూవ్ అవుతుంది అంటే ఏమవుతుంది? డిస్టెన్స్ పెరుగుతుంది, లేదంటే డిస్ప్లేస్మెంట్. సో మూవ్ అవుతుంది అంటే డిస్ప్లేస్మెంట్ అనేది పెరుగుతుంది, కాబట్టి ఫోర్స్ ఇంటూ డిస్ప్లేస్మెంట్ దాని యొక్క ఫార్ములా. అర్థమైందా? వర్క్ అంటే ఏంటి? ఎప్పుడైతే మనం ఒక ఆబ్జెక్ట్ కి ఫోర్స్ ఇస్తామో ఆ యొక్క ఆబ్జెక్ట్ అనేది మూవ్ అయితే దాన్నే మనం ఏమంటాము అంటే వర్క్ అంటాము. ఒకవేళ ఆబ్జెక్ట్ అనేది మూవ్ అవ్వకపోతే మనం ఎంత ఫోర్స్ అనేది యూజ్ చేసినా అది వర్క్ అనేది అవ్వదు. ఓకేనా? సో ఫోర్స్ ఇంటూ డిస్ప్లేస్మెంట్, ఈ యొక్క పర్టికులర్ ఫార్ములా అనేది ఎలా వచ్చిందో అర్థమైంది కదా. సో ఫోర్స్ అనేది యూజ్ చేసిన ఆబ్జెక్ట్ అనేది డిస్ప్లేస్మెంట్ అనేది చేంజ్ అవుతుంది, అంటే పొజిషన్ అనేది చేంజ్ అవుతుంది, కాబట్టి దాన్ని డిస్ప్లేస్మెంట్ అంటాం. సో ఎఫ్ ఇంటూ ఎస్. సో మనం వచ్చేసరికి ఈ యొక్క వర్క్ కి మనకి యూనిట్స్ ఏంటి? ఓకేనా? యూనిట్స్ ఏంటి? నార్మల్ గా ఫోర్స్ కి యూనిట్స్ ఏంటి? లాస్ట్ మనం క్లాస్ లోన ఫోర్స్ అనే చాప్టర్ కోసం డిస్కస్ చేసినప్పుడు ఫోర్స్ కి ఏంటి మనం యూనిట్స్ అని చెప్పుకున్నాం? న్యూటన్స్ అంటే క్యాపిటల్ ఎన్. ఫోర్స్ కి యూనిట్స్ ఏంటి అంటే ఎన్, క్యాపిటల్ అన్నమాట. అదే విధంగా ఎస్ అంటే డిస్ప్లేస్మెంట్. ఎస్ కి సో డిస్ప్లేస్మెంట్ లేదా డిస్టెన్స్, దీనికి ఫార్ములా ఏంటి? దీనికి యూనిట్స్ ఏంటి? మీటర్. ఓకేనా? ఏంటి? మీటర్. సో వర్క్ కి మనం ఎన్ఎం అంటే న్యూటన్ మీటర్ అనైనా రాయొచ్చు, లేదంటే జౌల్. ఏంటి? జౌల్ అంటే జే. సో ఈ విధంగా అయినా కూడా మనము యూనిట్ గా రిప్రజెంట్ చేయొచ్చు. సో అర్థమైంది కదా వర్క్ అంటే ఏంటి, వర్క్ కి ఫార్ములా ఏంటి. ఓకేనా? నెక్స్ట్ వర్క్ కి యూనిట్స్ ఏంటి. నెక్స్ట్ వచ్చేసరికి ఏంటి అంటే ఈ వర్క్ లోన మనకి 2 టైప్స్ ఉన్నాయి. పాజిటివ్ వర్క్ ఒకటి, నెగటివ్ వర్క్ ఒకటి. ఓకేనా? ఫస్ట్ వన్ వచ్చేసరికి ఏంటి అంటే పాజిటివ్ వర్క్. ఈ పాజిటివ్ వర్క్ అంటే ఏంటంట? డైరెక్షన్ ఆఫ్ ఫోర్స్ అప్లైడ్ అండ్ డైరెక్షన్ ఆఫ్ డిస్ప్లేస్మెంట్ ఆర్ లేకపోతే ఈజ్ ఈక్వల్. ఏంటి?
ఈక్వల్ అంటే ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ నాకు డ్రాయింగ్ రాదు, సో మామూలుగా వేస్తున్నాను చూసుకోండి. ఇదొక పర్టికులర్ వీల్ చైర్ అనుకుందాం. ఏంటి వీల్ చైర్ అయితే ఇక్కడ ఒక పర్సన్ అనే వాళ్ళు కూర్చున్నారు. ఓకేనా, ఇక్కడ ఒక పర్సన్ అనే వాళ్ళు కూర్చున్నారు, ఇక్కడ ఒక పర్సన్ అనేవాడు నించున్నారు. నించుని ఏం చేస్తున్నాడు, తన హ్యాండ్స్ తోటి ఫోర్స్ అనేది దీనికి అప్లై చేస్తున్నాడు. ఏం అప్లై చేస్తున్నాడు, ఫోర్స్ అనేది అప్లై చేస్తున్నాడు. ఇప్పుడు చూడండి, ఇక్కడ మనం తీసుకున్న ఈ యొక్క పర్టికులర్ డయాగ్రామ్ ప్రకారం ఇక్కడ నా ముందు ఒక వీల్ చైర్ ఉంది. ఓకేనా, ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక చైర్ ఉంది. ఓకేనా, సో ఇది ఒక చైర్ ఉంది. ఓకే, మీకు కనిపించట్లేదా? సరే, ఓకే, సరే. నాకు ఒక చైర్ ఉంది. ఓకేనా, ఇక్కడ ఒక చైర్ ఉన్నప్పుడు నేను ఏం చేస్తున్నాను, నా హ్యాండ్స్ ని తీసుకొని వెళ్ళి వీల్ చైర్ మీద పెట్టి నేను అక్కడ కూర్చున్న వ్యక్తిని ఆ వీల్ చైర్ తో పాటు ముందుకు అలా తీసుకెళ్లడం కోసం ఏం చేస్తున్నాను, నా ఫోర్స్ అనే దాన్ని యూజ్ చేస్తున్నాను. వీల్ చైర్ పట్టుకొని ముందుకు తోస్తున్నాను. ఎటు తోస్తున్నాను, ముందుకు తోస్తున్నాను. సో నా ఫోర్స్ అనేది ఇలాగ యూజ్ చేసినప్పుడు వీల్ చైర్ అనేది ఎటు మూవ్ అవుతుంది, ఆబ్జెక్ట్ అనేది ఎటువైపు వెళ్తుంది, ఆబ్జెక్ట్ కూడా అటువైపే వెళ్తుంది. సో ఇక్కడ ఫోర్స్ అనేది ఈ డైరెక్షన్ లో ఇస్తున్నప్పుడు ఆబ్జెక్ట్ లేదంటే డిస్ప్లేస్మెంట్ అనేది కూడా ఎటువైపు వెళ్తుంది, సో ఇక్కడ ఉన్న వీల్ చైర్ నేను ఫోర్స్ తో ముందుకి ఫోర్స్ ఇస్తున్నప్పుడు ఆబ్జెక్ట్ కూడా అటువైపే కదులుతుంది. లేదంటే నేను ఇటువైపు తోస్తే అటు నుండి వస్తుంది ఏంటి, కాదు కదా. సో అంటే ఏంటి అంటే ఇక్కడ మనకి, సో ఇది ఎగ్జాంపుల్ అన్నమాట. సో అంటే ఏంటి అంటే మన యొక్క ఫోర్స్ యొక్క డైరెక్షన్ అనేది ఎటువైపు ఉందో అటువైపే ఆబ్జెక్ట్ యొక్క డిస్ప్లేస్మెంట్ కూడా ఉంటే దాన్నే మనం ఏమంటాము అంటే పాజిటివ్ వర్క్. సో అదే ఇక్కడ ఎగ్జాంపుల్ తీసుకున్న పాజిటివ్ వర్క్ డన్ బై ద బాయ్ ఆన్ ద వీల్ చైర్. అంటే వీల్ చైర్ మీద ఫోర్స్ ఎటువైపు యూజ్ చేస్తున్నాడో ఆబ్జెక్ట్ యొక్క డైరెక్షన్, ఆబ్జెక్ట్ యొక్క డిస్ప్లేస్మెంట్ కూడా అటువైపే వెళ్తుంది. సో రెండు కూడా ఫోర్స్ నెక్స్ట్ డిస్ప్లేస్మెంట్ డైరెక్షన్ ఒకవైపే ఉంటే దాన్నే ఏమంటాము అంటే మనం పాజిటివ్ వర్క్ అంటాము. దాన్ని ఏమంటాం, పాజిటివ్ వర్క్. నెక్స్ట్ నెగటివ్ వర్క్ అంటే ఏంటి, డైరెక్షన్ ఆఫ్ ఫోర్స్ అండ్ డైరెక్షన్ ఆఫ్ డిస్ప్లేస్మెంట్ ఇస్ ఆపోజిట్. సో ఏంటి, పాజిటివ్ కి రివర్స్ ఇది మాట. అంటే ఏంటి, పాజిటివ్ లో ఏం చూసాం, ఫోర్స్ డిస్ప్లేస్మెంట్ ఒకే వేలో ఒకే డైరెక్షన్ లో వెళ్తే దాన్ని ఏమన్నాం, పాజిటివ్ వర్క్ అన్నాం. అదే ఒకవేళ ఫోర్స్ ఒక సైడ్ నెక్స్ట్ డిస్ప్లేస్మెంట్ ఒక సైడ్ వెళ్తే దాన్ని ఏమంటాము అంటే నెగటివ్ వర్క్ అంటామట. ఫర్ ఎగ్జాంపుల్ నెగటివ్ వర్క్ డన్ బై ద గోల్ కీపర్ ఆన్ ద బాల్. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఏమని చెప్తున్నారు, ఇక్కడ ఒక గోల్ కీపర్ ఉన్నాడు అనమాట. ఇక్కడ ఏమున్నాడు, ఇక్కడ ఒక గోల్ కీపర్ ఉన్నాడు. ఓకేనా, గోల్ వేస్తున్నాడు అనమాట. ఇక్కడ ఒక గోల్ కీపర్ ఉన్నాడు. గోల్ కీపర్ వస్తుంటే ఇక్కడ ఏంటి, ఒక పెద్ద బాల్ వస్తుంది అనమాట. సో ఇక్కడ నుండి ఏం చేస్తున్నారంటే చూడండి, ఇలా చూడండి, ఈ బాల్ ఇక్కడ నుండి వస్తుంది అనమాట. ఇక్కడ ఒక పర్టికులర్ పర్సన్ అనేవాడు ఇక్కడ నుండి వేశాడు. సో బాల్ అనేది ఎటు నుండి వస్తుంది, సో డిస్ప్లేస్మెంట్ అనేది ఇటు నుండి వస్తుంది. సో మనం ఏంటంటాం, బాల్ యొక్క మూమెంట్ అనేది ఎటు నుండి వస్తుంది, ఇటు సైడ్ నుండి వస్తుంది. బాల్ యొక్క మూమెంట్ అనేది ఇటు సైడ్ నుండి వస్తుంది. ఇక్కడ నుండి ఈ యొక్క పర్సన్ ఫోర్స్ ఎటు నుండి యూజ్ చేస్తున్నాడు, ఫోర్స్. సో బాల్ అనేది అటు నుండి వస్తుంటే దాన్ని ఆపడానికి ఇటు నుండి ఫోర్స్ యూజ్ చేస్తున్నాడు అనమాట. ఓకేనా, సో బాల్ అనేది డిస్ప్లేస్మెంట్ అటు నుండి వస్తుంది. ఈ యొక్క మనిషి ఫోర్స్ అనేవాడు ఏంటి, ఇటు నుండి యూజ్ చేస్తున్నాడు. సో ఇక్కడ ఏంటి, డిస్ప్లేస్మెంట్ యొక్క డైరెక్షన్, ఫోర్స్ యొక్క డైరెక్షన్ రెండు కూడా ఎలా ఉన్నాయి, ఆపోజిట్ గా ఉన్నాయి. రెండు కూడా ఆపోజిట్ గా ఉన్నాయి. ఇందాకైతే ఎలా ఉన్నాయి, రెండు కూడా ఈక్వల్ గా వెళ్తున్నాయి, అవునా. సో రెండు కూడా ఫోర్స్ ఇటు అయితే డిస్ప్లేస్మెంట్ ఇటే అవుతుంది. ఇక్కడ ఏమవుతుంది, ఫోర్స్ ఇటు నుండి అయితే డిస్ప్లేస్మెంట్ అటు నుండి అవుతుంది. కాబట్టి ఇక్కడ ఏంటి, డైరెక్షన్ ఆఫ్ ఫోర్స్ అండ్ డైరెక్షన్ ఆఫ్ డిస్ప్లేస్మెంట్ ఈజ్ ఆపోజిట్. సో ఎగ్జాంపుల్ కింద నెగటివ్ వర్క్ డన్ బై ద గోల్ కీపర్ ఆన్ ద బాల్. సో ఏం చేస్తున్నాడు, గోల్ కీపర్ అనేవాడు నెగటివ్ వర్క్ అనేదాన్ని ఇక్కడ చేస్తున్నాడు అనమాట. ఓకే, సో డిస్ప్లేస్మెంట్ ఆఫ్ ది బాల్ ఫార్వర్డ్ టువర్డ్ ద గోల్. సో బాల్ అనేది గోల్ కి ముందుగా వెళ్తుంది, అంటే దాని యొక్క డిస్ప్లేస్మెంట్ అనేది ఎటు వెళ్తుంది, గోల్ సైడ్ వెళ్తుంది అన్నమాట.
నెక్స్ట్ ఫోర్స్ అప్లైడ్ బై ద గోల్ కీపర్స్ హ్యాండ్స్ బ్యాక్వర్డ్ అంటే ఏం చేస్తుంది ఆపోజిట్ ద బాల్స్ మోషన్ అంటే ఇక్కడ నుండి ఫోర్స్ అటు వెళ్తుంది సో ఇక్కడ అదే చెప్తున్నారు అనమాట ఓకేనా సో అర్థమైంది కదా నెగిటివ్ వర్క్ అంటే ఏంటి పాజిటివ్ వర్క్ అంటే ఏంటి సో డైరెక్షన్ అనేది ఈక్వల్ గా ఉంటే ఫోర్స్ ఇది డిస్ప్లేస్మెంట్ ఇది దాన్ని పాజిటివ్ వర్క్ అంటాం లేదు రెండు ఆపోజిట్ గా ఉంటున్నాయి అంటే దాన్నే మనం ఏమంటామంటే నెగిటివ్ వర్క్ అని అంటాం ఓకేనా సో వర్క్ లో ఉన్న 2 టైప్స్ అర్థమయ్యాయి కదా నెక్స్ట్ ఇక్కడ ఒక సమ్ అనేది చూద్దాం మనం ఏంటి అంటే వైల్ సేవింగ్ a goal keeper's hand moved back by 15 centimeters ఇది పాజిటివ్ వర్క్ నెగిటివ్ వర్క్ సో ఇది పాజిటివ్ వర్క్ నెగిటివ్ వర్క్ గోల్ కీపర్ అనగానే మనకి ఏం అర్థమైపోవాలి ఇందాకే చూసాం నెగిటివ్ వర్క్ ఏంటి నెగిటివ్ వర్క్ వైల్ సేవింగ్ a goal keeper's hand moved back by 15 centimeters ఓకే నెక్స్ట్ ద స్టాప్డ్ సెంటీమీటర్స్ అంటే ఏంటి సెంటీమీటర్స్ మీటర్స్ కిలోమీటర్స్ ఇవన్నీ ఉంటే అర్థం ఏంటి డిస్ప్లేస్మెంట్ లేదా డిస్టెన్స్ ఓకేనా సో ఇక్కడ ఎస్ వాల్యూ ఎంత ఇచ్చారు మనకి ఎస్ వాల్యూ వచ్చేసరికి 15 సెంటీమీటర్స్ ఇచ్చారు 15 సెంటీమీటర్స్ ఇచ్చారు కానీ మనకి సెంటీమీటర్స్ లో తీసుకోము దేనిలో తీసుకుంటాము మీటర్స్ లో తీసుకోవాలి యూనిట్స్ ని ఓకేనా సో డిస్టెన్స్ లేదా డిస్ప్లేస్మెంట్ కి యూనిట్స్ మీటర్ లో తీసుకోవాలి సో ఇక్కడ మనకి ఏంటి అంటే 100 సెంటీమీటర్స్ ఈక్వల్ టు 1 మీటర్ ఏంటి 100 సెంటీమీటర్స్ ఈక్వల్ టు 1 మీటర్ మాట మరి మనం ఈ సెంటీమీటర్స్ అనే దాన్ని మీటర్స్ లోకి కన్వర్ట్ చేయాలంటే ఏం చేయాలి 15 ని 100 తో డివైడ్ చేయాలి ఏం చేయాలి 15 ని 100 తో డివైడ్ చేయాలి ఓకేనా అర్థమవుతుందా ఏం చేయాలి సెంటీమీటర్స్ ని మీటర్స్ లోకి మార్చడం కోసం 15 ని 100 తో డివైడ్ చేస్తే అప్పుడు మీటర్స్ లోకి వెళ్తుంది మరి ఇక్కడ 15 ని 100 తో డివైడ్ చేస్తే ఎలాగా సో మనం ఇక్కడ క్యాలిక్యులేట్ చేయొచ్చు క్యాలిక్యులేట్ చేయకుండా ఎలా చెప్పచ్చు ఇక్కడ 2 జీరోస్ ఉన్నాయి 2 జీరోస్ ఉన్నాయంటే ఇప్పుడు మనం ఎటు నుండి రావాలి రైట్ సైడ్ నుండి రావాలి ఎటు నుండి రావాలి రైట్ సైడ్ నుండి రావాలి అంటే ఈ 5 నుండి 2 జీరోస్ కాబట్టి 2 ప్లేసుల తర్వాత అంటే ఇక్కడ నుండి ఫస్ట్ ప్లేస్ ఇక్కడికి సెకండ్ ప్లేస్ ఇక్కడికి అంటే ఇక్కడికి పాయింట్ రావాలి అంటే 0.15 ఎంత 0.15 ఫర్ ఎగ్జాంపుల్ నీకు ఇక్కడ 15/10 తీసుకున్నాను 15/10 తీసుకుంటే మనం క్యాలిక్యులేట్ చేయకుండానే సింపుల్ గా రాసేయాలంటే ఎలా రాయొచ్చు ఇక్కడ ఒక జీరో ఉంది ఇక్కడ ఒక జీరో ఉంది కాబట్టి ఒక పొజిషన్ మాత్రమే ఒక జీరో అయితే ఒక పొజిషన్ 2 జీరోస్ ఉంటే 2 పొజిషన్ 3 జీరోస్ ఉంటే 3 పొజిషన్స్ ఇక్కడ ఏంటి ఒక జీరో ఉంది కాబట్టి రైట్ సైడ్ నుండి వస్తున్నాం అంటే ఇక్కడ నుండి ఇక్కడికి ఒక పొజిషన్ అంటే ఆన్సర్ ఎంత 1.5 మీటర్స్ ఆన్సర్ ఎంత 1.5 సో ఇక్కడ మనకి 2 జీరోస్ ఉన్నాయి కాబట్టి ఎంత 0.15 ఓకేనా సో 0.15 మీటర్స్ సో అర్థమైంది కదా సో ఇది ఏంటిది ఎస్ అంటే డిస్ప్లేస్మెంట్ లేదా డిస్టెన్స్ ఎంత 0.15 మీటర్స్ యాజ్ ద స్టాప్డ్ అ బాల్ వైల్ అప్లైయింగ్ అ ఫోర్స్ ఎంత ఇచ్చారు ఫోర్స్ మీకు ఇక్కడ ఫోర్స్ అని ఇచ్చినా ఇవ్వకపోయినా ఇక్కడ తీసుకున్న యూనిట్స్ అనేది ఎన్లో ఉంటే న్యూటన్ దేని యొక్క యూనిట్స్ ఫోర్స్ యొక్క యూనిట్స్ అక్కడ నీకు ఫోర్స్ అని మెన్షన్ చేసినా చేయకపోయినా నీకు క్వశ్చన్ అర్థమైనా అర్థం కాకపోయినా అక్కడ యూనిట్స్ అనేవి ఎన్ని ఇస్తే దాని అర్థం ఏంటి అంటే అది ఫోర్స్ యొక్క వాల్యూ ఓకేనా సో అది యొక్క ఫోర్స్ యొక్క వాల్యూ సో ఫోర్స్ ఎంత ఇచ్చాడు మనకి ఇక్కడ ఫోర్స్ 200 n అనేది ఇచ్చారు ఓకే సో 200 n నెక్స్ట్ అసలు క్వశ్చన్ ఏంటి హౌ మచ్ వర్క్ డిడ్ ద గోల్ కీపర్ డూ ఆన్ ద బాల్ ఇన్ స్టాపింగ్ ఇట్ అంటే మనకి ఏంటి వర్క్ అనేది ఫైండ్ అవుట్ చేయమంటారు సో వర్క్ కి ఫార్ములా ఏంటి మనకి F ఇంటూ ఎస్ సో F ఎంత 200 ఇంటూ ఎస్ ఎంత 0.15 సో 0.15 సో క్యాలిక్యులేట్ చేయండి క్యాలిక్యులేట్ చేస్తే మనకి ఎంత వస్తుంది సో క్యాలిక్యులేషన్స్ అందరికీ వచ్చు కదా 0 2 నెక్స్ట్ 2 కదా ఇది ఓకే 0 0 3 0 0 0 ఓకే సో ఇప్పుడు ఏంటి ఇక్కడ ఏంటి 2 డిజిట్స్ పాయింట్ తర్వాత 2 డిజిట్స్ ఉన్నాయి కాబట్టి మనం ఏంటి రైట్ సైడ్ నుండి రావాలి 1
2 కాబట్టి 2 డిజిట్స్ తర్వాత మనం ఏంటి పెడతాం అంటే పాయింట్ పెడతాం. ఓకేనా? సో అటు నుండి వస్తుంది అనమాట. సో ఇక్కడ ఏంటి పాయింట్ తర్వాత ఎన్ని డిజిట్స్ ఉన్నాయి? 2 డిజిట్స్ ఉన్నాయి. పాయింట్ తర్వాత 2 డిజిట్స్ ఉన్నాయి కాబట్టి రైట్ సైడ్ నుండి మనం పాయింట్ ఎక్కడ పెడతాం? 30.003 పెడతాం. ఓకే, సో ఇక్కడతో నీకు ఆన్సర్ అయిపోలేదు. ఓకేనా? దీని యొక్క వర్క్ కి ఏంటి యూనిట్స్ జౌల్. ఇక్కడతో ఆన్సర్ అయిపోలేదు. సో క్వశ్చన్ అయిపోయింది కదా మేడం, మరి ఆన్సర్ అవ్వకపోవడం ఏంటి అంటే ఒక్కసారి చూసుకున్నట్లయితే ఇది పాజిటివ్ వర్కా నెగిటివ్ వర్కా? పాజిటివ్ వర్కా నెగిటివ్ వర్కా? గోల్ కీపర్ అనగానే మనకి ఏం అర్థమవుతుంది? నెగిటివ్. సో నెగిటివ్ అని అనగానే మనకి ఇక్కడ ఆన్సర్ దగ్గర ఏమొస్తుంది అంటే మైనస్ వస్తుంది. ఏమొస్తుంది? మైనస్. సో W ఈక్వల్ టు వర్క్ ఈక్వల్ టు -30 జౌల్. 30.00 అన్న 30 అన్న ఒకటే కదా. సో -30 జౌల్ మాట. సో అర్థమైందా ఎలాగా ఏంటి చేసామనేసి? సో ఎస్ వాల్యూ అనేది ఫైండ్ అవుట్ చేసాం. అది సెంటీమీటర్ లో ఉంటే దాన్ని మీటర్ లో కన్వర్ట్ చేసుకున్నాం. అదేవిధంగా ఫోర్స్ ఎంత? 200. సో W వర్క్ ఫైండ్ అవుట్ చేయమన్నారు కాబట్టి ఏం చేసాం? F/S. సో ఫైండ్ అవుట్ చేసాము. సో ఇక్కడ పాయింట్ తర్వాత 2 జీరోస్ ఉన్నాయి కాబట్టి రైట్ సైడ్ నుండి 2 స్టెప్స్ తర్వాత పాయింట్ పెట్టామన్నమాట. ఓకేనా? సో ఇది నెగటివ్ వర్క్ కాబట్టి వర్క్ అనేది ఏంటి? ఇక్కడ నెగటివ్ వర్క్ లో ఉండాలి. నెగటివ్ వర్క్ అంటే మైనస్ అని మనం మెన్షన్ చేయాలన్నమాట. ఓకేనా? నెక్స్ట్. సో నెక్స్ట్ వచ్చేసరికి ఏంటి? వర్క్ డన్ బై కాన్స్టెంట్ ఫోర్స్. ఫర్ ఎగ్జాంపుల్, ఏ కాన్స్టెంట్ ఫోర్స్ ఇస్ అ ఫోర్స్ whose magnitude and direction do not change during the motion. అంటే ఇక్కడ ఏమి కాదు. ఫర్ ఎగ్జాంపుల్, ఇక్కడ మనం ఏం చేస్తున్నాము? పాజిటివ్ అవ్వనివ్వండి, అది నెగిటివ్ వర్క్ అవ్వనివ్వండి, పాజిటివ్ వర్క్ అయినా నెగిటివ్ వర్క్ అయినా నువ్వు ఏదైతే ఫోర్స్ యూజ్ చేస్తున్నావో అది ఇక్కడ నుండి ఆ ఆబ్జెక్ట్ మూవ్ అయ్యే వరకు ఆ ఫోర్స్ అనేది ఏమవుతుంది? కాన్స్టెంట్ గానే ఉంటుందా లేకపోతే చేంజ్ అయిపోతుందా? ఫోర్స్ అనేది నువ్వు ఇలా ఉంచావు. ఫోర్స్ అనేది నువ్వు ఏదైతే తోస్తున్నావో అది కాన్స్టెంట్ గానే ఉంటది కదా. సో ఏంటి కాదు, జస్ట్ నువ్వు ఎప్పుడైతే యొక్క వర్క్ అనేది చేస్తున్నావో అప్పుడు ఒకవేళ కాన్స్టెంట్ ఫోర్స్ అనేది ఉంటే, ఫోర్స్ అనేది కాన్స్టెంట్ గా ఉంటే దాన్ని మనం ఏమంటామంటే వర్క్ డన్ బై కాన్స్టెంట్ ఫోర్స్. జస్ట్ పెద్దగా చెప్పడానికి ఏం లేదు. ఫోర్స్ అనేది కాన్స్టెంట్ అయితే దాన్ని వర్క్ డన్ బై కాన్స్టెంట్ ఫోర్స్ అంటారు. ఇది కూడా సేమ్, వర్క్ డన్ ఈక్వల్ టు 0. వర్క్ డన్ ఈక్వల్ టు 0 అంటే ఏంటి? ఇఫ్ ద ఫోర్స్ యాక్టింగ్ ఆన్ అన్ ఆబ్జెక్ట్ ఈస్ 0. ఫర్ ఎగ్జాంపుల్, అక్కడ డెఫినేషన్ అలా ఉంచేయండి, నేను చెప్తాను చూడండి. ఫర్ ఎగ్జాంపుల్, మనము ఇక్కడ నాకు ఒక గాడ్ ఉంది. ఓకేనా? ఇక్కడ నాకు గాడ్ ఉంది. ఇందాక తీసుకున్నాం కదా ఎగ్జాంపుల్, దాన్నే మళ్ళీ తీసుకుందాం. ఇక్కడ ఒక గాడ్ ఉంది. నేను ఏం చేస్తున్నాను? ఫోర్స్ ఏమి ఇవ్వట్లేదు, తొయ్యడానికి ఏం ట్రై చేయట్లేదు. జస్ట్ అలా నించుని అనమాట. నించుని నువ్వు ముందుకు కదులు అంటున్నాను. అది కదులుతుంది ఏంటి? కదలదు కదా. అంటే ఇక్కడ ఏంటి? నేను ఫోర్స్ ని యూజ్ చేయట్లేదు. ఎప్పుడైతే నేను ఫోర్స్ యూజ్ చేయట్లేదో అప్పుడు అక్కడ వర్క్ అనేది జరుగుతుంది. ఫోర్స్ అనేది యూజ్ చేయకుండా ఆబ్జెక్ట్ అనేది కదులుతాదా? వీల్ చైర్ ఉంది, వీల్ చైర్ ని నేను తొయ్యకుండా దానికి అదే వెళ్ళిపోతుంది ఏంటి? వెళ్ళదు కదా. సో ఇక్కడ ఏంటి అంటే, సో ఫోర్స్ అనేది ఒకవేళ మనం యూజ్ చేయకపోతే అక్కడ వర్క్ అనేది ఏంటి? ఈక్వల్ టు 0. అది ఒక పాయింట్. సో ఇఫ్ ఫోర్స్ ఈక్వల్ టు 0 then work also 0 అన్నమాట. then work equal to 0. ఓకేనా? ఫోర్స్ అనేది యూజ్ చేయకపోతే అక్కడ వర్క్ అనేది జరగదు, ఆబ్జెక్ట్ అనేది మూవ్ అవ్వదు కాబట్టి వర్క్ ఈక్వల్ టు 0. నెక్స్ట్, ఇప్పుడు నేను ఫోర్స్ ఇస్తున్నాను. వాల్ తీసుకున్నాను, పెద్ద గోడ తీసుకున్నాను, ఫోర్స్ ఇస్తున్నాను, ఫోర్స్ బాగా ఇస్తున్నాను. ఫోర్స్ ఉంది కానీ అక్కడ ఏం లేదు, డిస్ప్లేస్మెంట్ లేదు. అంటే ఆబ్జెక్ట్ అనేది మూవ్ అవ్వట్లేదు. అక్కడ ఆబ్జెక్ట్ అనేది మూవ్ అవ్వట్లేదు అంటే డిస్ప్లేస్, అంటే మూవ్ అవ్వట్లేదు అంటే పొజిషన్ చేంజ్ అవ్వట్లేదు అంటే అక్కడ డిస్ప్లేస్మెంట్ లేదు. సో డిస్ప్లేస్మెంట్ ఉంటేనే అక్కడ వర్క్ అయినట్టు. సో అక్కడ డిస్ప్లేస్మెంట్ లేదు కాబట్టి అక్కడ వర్క్ అనేది జరగట్లేదు. అంటే ఫర్ ఎగ్జాంపుల్, ఇఫ్ డిస్ప్లేస్మెంట్ ఈక్వల్ టు 0 then work is also 0. అంటే ఏంటి? నువ్వు ఫోర్స్ అనేది 0 ఇచ్చినా వర్క్ 0, డిస్ప్లేస్మెంట్ 0 అయినా వర్క్ 0. సో నెక్స్ట్ ఇంకొకటి ఉంది. ఇంకొకటి ఏంటి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఇచ్చాం, ద ఫోర్స్ ఈస్ పర్పెండిక్యులర్ టు ద డిస్ప్లేస్మెంట్. ఫోర్స్ ఈస్ పర్పెండిక్యులర్, అది పర్పెండిక్యులర్ అన్నమాట, పర్పెండిక్యులర్ టు ద డిస్ప్లేస్మెంట్. ఫర్ ఎగ్జాంపుల్ ఏంటి అంటే, నాకు ఒక స్కూల్ బ్యాగ్ ఉంది. ఓకేనా? ఒక స్కూల్ బ్యాగ్ ఏం చేస్తాను? పైకి ఎత్తుకొని బ్యాగ్ తగిలించుకోవాలన్నమాట. అంటే ఏం చేస్తాను? ఇలా ఇక్కడ నుండి తీసి పైకి తీస్తున్నాను.
ఓకేనా. ఫోర్స్ నేను ఎలా యూజ్ చేస్తున్నాను, అప్వర్డ్ యూజ్ చేస్తున్నాను. ఫోర్స్ ఎలా యూజ్ చేస్తున్నాను, అప్వర్డ్ యూజ్ చేస్తున్నాను. ఫోర్స్ కింద నుండి పైకి లాగుతున్నాను. కింద ఉన్న బ్యాగ్ ని పైకి తీసి తగిలించుకున్నాను. ఎటువైపు నడుస్తున్నాను, స్ట్రైట్ గా నడుస్తున్నాను. ఎలా నడుస్తున్నాను, స్ట్రైట్ గా. బ్యాగ్ కింద నుండి పైకి తీసి, ఓకేనా, బ్యాగ్ కింద నుండి పైకి తీసి ఎటు సైడ్ నడుస్తున్నాను, డిస్ప్లేస్మెంట్ ఎటు సైడ్ ఉంది, సో డిస్ప్లేస్మెంట్ హారిజంటల్ గా ఉంది. ఓకేనా. ఫోర్స్ ఇలాగ తీస్తే ఎలా నడుస్తున్నాను, ఇలా నడుస్తున్నాను. సో అది ఎలా ఉంది, ఇప్పుడు మనకి ఫోర్స్ తర్వాత డిస్టెన్స్ రెండు కూడా ఎలా ఉన్నది, పర్పెండిక్యులర్ గా ఉంది. ఎలా ఉంది అంటే పర్పెండిక్యులర్ గా ఉంది. ఎప్పుడైతే ఫోర్స్ పర్పెండిక్యులర్ టు డిస్ప్లేస్మెంట్ అవుతాదో, ఓకేనా, సో ఇఫ్ ఫోర్స్ పర్పెండిక్యులర్ టు డిస్ప్లేస్మెంట్ దెన్ వర్క్ ఈస్ జీరో. సో అర్థమవుతుంది కదా. ఇఫ్ ఫోర్స్ ఈక్వల్ టు జీరో దెన్ వర్క్ ఈక్వల్ టు జీరో. ఫోర్స్ అనేది జీరో అయితే వర్క్ కూడా జీరోయే, డిస్ప్లేస్మెంట్ జీరో అయితే వర్క్ కూడా జీరోయే. ఇక్కడ నువ్వు ఫోర్స్ ఇస్తున్నావు, డిస్ప్లేస్మెంట్ అవుతుంది, కానీ ఆ రెండు ఎలా ఉన్నాయి నీకు, ఒకదానికొకటి పర్పెండిక్యులర్ గా ఉన్నాయి. కాబట్టి ఎప్పుడైతే అలా పర్పెండిక్యులర్ గా ఉంటుందో అప్పుడు కూడా వర్క్ ఏమవుతుంది అంటే జీరోయే అవుతుంది. ఓకేనా, అప్పుడు కూడా వర్క్ ఏమవుతుంది, జీరోయే అవుతుంది. సో ఇదే వర్క్ డన్ ఈక్వల్ టు జీరో. ఓకే, నెక్స్ట్. సో నెక్స్ట్ ఏంటి, ఎనర్జీ. సో ఫస్ట్ వర్క్, ఎనర్జీ అండ్ సింపుల్ మెషిన్స్ లో వర్క్ కాన్సెప్ట్ అయిపోయింది. ఇప్పుడు ఏంటి, ఎనర్జీ. సో ఎనర్జీ అంటే ఏంటి, సింపుల్, కెపాసిటీ టు డూ వర్క్. కెపాసిటీ టు డూ వర్క్ అంటే ఏంటి, సో ఏదైనా నువ్వు వర్క్ చేస్తున్నావు అంటే అక్కడ కంపల్సరీ ఏముంటది, ఎనర్జీ ఉంటుంది. ఓకేనా, నువ్వు ఎనర్జీ లేకుండానే ఫోర్స్ యూజ్ చేసేట్లేదు, అక్కడ వర్క్ అనేది కూడా ఏంటి అవ్వట్లేదు, వర్క్ అనేది కూడా అవ్వట్లేదు అనమాట. సో నువ్వు అక్కడ వర్క్ అనేది చేస్తున్నావు, వర్క్ అనేది అవుతుంది అంటే అక్కడ కంపల్సరీ ఏమున్నట్టు, ఎనర్జీ ఉన్నట్టు. సో కెపాసిటీ టు డూ వర్క్ మాట. సో వర్క్ చేయడానికి కెపాసిటీ. సో మరి ఎనర్జీకి యూనిట్స్ ఏంటి, ఎనర్జీ ఈస్ నథింగ్ బట్, సో ఎనర్జీ నథింగ్ బట్ వర్క్ మాట. ఎనర్జీ ఈస్ నథింగ్ బట్ వర్క్, అంతేనా. సో ఎనర్జీ ఈస్ నథింగ్ బట్ వర్క్, ఎందుకంటే వర్క్ ఉంది అంటే అక్కడ ఎనర్జీ ఉంది. ఓకేనా, సో అక్కడ ఎనర్జీ యూజ్ చేస్తున్నావు అంటే అక్కడ వర్క్ అవుతుంది. అంటే ఎనర్జీ ఈస్ నథింగ్ బట్ వర్క్ ఈస్ నథింగ్ బట్ ఎనర్జీ. కాబట్టి మనం వర్క్ కి ఫార్ములా ఏంటి రాసుకున్నాం, ఎఫ్ ఇంటూ ఎస్. కాబట్టి ఎనర్జీకి కూడా ఫార్ములా ఏంటవుతుంది అంటే ఫోర్స్ ఇంటూ డిస్ప్లేస్మెంట్. ఎనర్జీ కూడా ఫార్ములేట్ అవుతుంది, ఫోర్స్ ఇంటూ డిస్ప్లేస్మెంట్. ఎందుకు, ఎనర్జీ ఇస్ నథింగ్ బట్ వర్క్ ఇస్ నథింగ్ బట్ ఎనర్జీ. కాబట్టి వర్క్ కి ఏదైతే ఫార్ములా ఉందో అదే ఎనర్జీకి కూడా ఫార్ములా అవుతుంది. నెక్స్ట్ సేమ్ యూనిట్స్ ఏమవుతుంది, జౌల్. ఓకేనా, యూనిట్స్ కూడా జౌల్ అవుతుంది. సో అర్థమైంది కదా ఎనర్జీ యొక్క ఇంట్రొడక్షన్ ఇది. నెక్స్ట్ ఇక్కడ ఒక థీరం ఉంది, ఏంటి, వర్క్ ఎనర్జీ థీరం. సో వర్క్ కి ఎనర్జీకి థీరం అంట. అంటే వర్క్ కి ఎనర్జీకి ఉన్న కనెక్షన్ ఏంటి, ఓకేనా. ఏం చెప్పాను, వర్క్ ఎక్కడ ఉంటే ఎనర్జీ ఎక్కడ ఉంటుంది, ఎనర్జీ ఎక్కడ ఉంటే వర్క్ అక్కడ. సో ఆ రెండింటికి మధ్య ఉన్న కనెక్షన్ ఏంటి, అది మనకు ఒక థీరం లా పెట్టారు. సో చూద్దాం. ద వర్క్ డన్, సో కనిపిస్తుంది కదా, ద వర్క్ డన్ ఆన్ అన్ ఆబ్జెక్ట్ ఈజ్ ఈక్వల్ టు ద చేంజ్ ఇన్ ఇట్స్ ఎనర్జీ. ఏంటి, చేంజ్ ఇన్ ఇట్స్ ఎనర్జీ అంటే ద వర్క్ అంటే డబ్ల్యూ ఉంది ఇక్కడ, వర్క్ అనేది ఉంది, అది దేనికి ఈక్వల్ అంట, ఈక్వల్ టు చేంజ్ ఇన్ ఇట్స్ ఎనర్జీ. చేంజ్ అంటే మనం ఎలా రాస్తాము, సో చేంజ్ ఇన్ ఇట్స్ ఎనర్జీ. ఓకేనా, ఇది థీరం, అది మెయిన్ థీరం. అంటే మనం ఏదైతే ద వర్క్ డన్ ఆన్ ఆబ్జెక్ట్, ఒక ఆబ్జెక్ట్ మీద ఏదైతే వర్క్ చేస్తున్నామో అది దేనికి ఈక్వల్ టు అంట, చేంజ్ ఇన్ ఇట్స్ ఎనర్జీ. సో డబ్ల్యూ ఈక్వల్ టు చేంజ్ ఇన్ ఎనర్జీ, ఈ విధంగా రాస్తామన్నమాట. ఓకేనా. సో అంటే ఇక్కడ ఏంటి, ఇఫ్ యూ డూ పాజిటివ్ వర్క్ ఆన్ ఎన్ ఆబ్జెక్ట్ ఇట్స్ ఎనర్జీ ఏమవుతుంది, నువ్వు పాజిటివ్ వర్క్ చేస్తావు అనుకో, అప్పుడు ఎనర్జీ ఏమవుతుంది, ఇంక్రీజ్ అవుతుంది. ఒకవేళ నువ్వు నెగటివ్ వర్క్ చేసావు అనుకో, అప్పుడు ఎనర్జీ ఏమవుతుంది అంట, డిక్రీజ్ అవుతుంది. ఓకేనా, ఎనర్జీ ఏమవుతుంది, డిక్రీజ్ అవుతుంది. సో నువ్వు వర్క్ చేస్తున్నావు అంటే అక్కడ దేని మీద, అది ఎనర్జీ మీద. ఓకేనా, సో నువ్వు అక్కడ పాజిటివ్ వర్క్ చేస్తున్నావు అంటే ఏమవుతుంది, ఎనర్జీ, ఇక్కడ ఏంటి, ఎనర్జీ అనేది ఇంక్రీజ్ అవుతుంది.
నువ్వు నెగటివ్ వర్క్ చేస్తున్నావు, అప్పుడు ఏమవుతుంది అంటే ఆ ఎనర్జీ డిక్రీజ్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 2 ఎగ్జాంపుల్స్ తీసుకున్నాం, ఓకేనా. ఏంటి ఫస్ట్ వన్ ఏంటి, థ్రోయింగ్ ఎ క్రికెట్ బాల్. ఏంటి థ్రోయింగ్ ఎ క్రికెట్ బాల్, ఏ ఫీల్డర్ థ్రోస్ ఎ బాల్. అంటే ఇక్కడ ఏంటి క్రికెట్ ఆడుతున్నాడు, ఒకడేమో బ్యాట్ పట్టుకొని రెడీగా ఉన్నాడు. ఇగో ఇది బ్యాట్, ఓకే, బ్యాట్ పట్టుకొని రెడీగా ఉన్నాడు. సో ఏంటి వాడు బాల్ వేస్తాడు, నేను కొడతాను ఇప్పుడు 6 లేదా 4, ఇంకా అంతే, అలా అక్కడికి వెళ్ళి పడుతుంది అనేసి అంటారన్నమాట. సో ఏమవుతుంది అంటే ఇక్కడ, సో ఏ ఫీల్డర్ థ్రోస్ ఏ బాల్, అవతలంటే ఒకడు పట్టుకొని వస్తాడు, బాల్ పట్టుకొని పరిగెట్టుకొని వేస్తున్నాడు అనమాట. సో ఏ ఫీల్డర్ థ్రోయింగ్ అ బాల్, ఏంటి ద బాల్ గెయిన్స్ ఎనర్జీ అండ్ స్టార్ట్స్ మూవింగ్. ఏంటి ద బాల్ గెయిన్స్ ఎనర్జీ అండ్ స్టార్ట్స్ మూవింగ్. ఫర్ ఎగ్జాంపుల్ వీడు ఏం చేస్తున్నాడు, ఎవడైతే బాల్ విసురుతున్నాడో ఏం చేస్తున్నాడు, ఫోర్స్ అనేదాన్ని యూజ్ చేస్తున్నాడు. ఎటువైపు యూజ్ చేస్తున్నాడు, అది ఎటువైపు అయితే ఉన్నాడో వాడి సైడ్ ఫోర్స్ అనేది యూజ్ చేస్తున్నాడు. బాల్ మీద బాల్ పట్టుకొని దాని మీద ఫోర్స్ యూజ్ చేసి ఆ ఆబ్జెక్ట్ ని ఎటు విసురుతున్నాడు, అటు సైడ్ విసురుతున్నాడు. వాడు అటు సైడ్ ఉంటే ఇటు సైడ్ వేస్తాడు, క్రికెట్ బాల్ ఏమైనా అటు సైడ్ ఉంటే అటు సైడే కదా వేస్తాడు, లేకపోతే పోనీ ఇటు సైడ్ ఉంటే ఇలా వేస్తాడా, అలా ఎప్పుడు వేయరు కదా. మామూలుగా అయితే బాల్ పట్టుకొని ఇలా తీసి ఇలా వేస్తారు. అంటే ఆ యొక్క బాల్ తీసుకున్నాడు, ఫోర్స్ అనేది దాని మీద యూజ్ చేస్తున్నాడు. ఇలాగ ఫోర్స్ అనేది యూజ్ చేసి బాల్ అనేది అటు ఇసిరినప్పుడు డిస్ప్లేస్మెంట్ అంటే బాల్ యొక్క పొజిషన్ చేంజ్ ఎటు ఉంది, అటు సైడ్ ఉంది. సో ఫోర్స్ ఇటు సైడే ఉంది, తర్వాత బాల్ డిస్ప్లేస్మెంట్ కూడా అటు సైడే ఉంది. సో ఫోర్స్ అటు సైడ్, నెక్స్ట్ బాల్ డిస్ప్లేస్మెంట్ కూడా అటు సైడ్ ఉంది. కాబట్టి ఇది ఏమవుతుంది, పాజిటివ్ వర్క్ అవుతుంది. ఏమవుతుంది, పాజిటివ్ వర్క్ అవుతుంది. సో ఎప్పుడైతే పాజిటివ్ వర్క్ అప్పుడు ఏమవ్వాలి, ఎనర్జీ అనేది ఇంక్రీజ్ అవ్వాలి. సో గెయిన్స్ ఎనర్జీ, ద బాల్ గెయిన్స్ ఎనర్జీ. ఇక్కడ బాల్ అనేది ఏట్ అవుతుందంట, ఎనర్జీని గెయిన్ చేస్తుంది, అంటే ఎనర్జీ ఇంక్రీజ్ అవుతుంది. సో ఇది ఫస్ట్ ఎగ్జాంపుల్. సెకండ్, ఇందాక చెప్పుకున్నాను గోల్ కీపర్. ఏం చెప్పుకున్నాము, గోల్ కీపర్ అనేవాడు ఏం చేస్తున్నాడు, బాల్ అనేది ఇటు నుండి వస్తుంది, వీడు దాన్ని పట్టుకోవడానికి ఫోర్స్ అనేది ఇటు నుండి వస్తున్నాడు, ఆ బాల్ కి ఆపోజిట్ గా ఫోర్స్ అనేది వస్తున్నాడు. కాబట్టి ఫోర్స్ ఇటు సైడ్ ఉంటే డిస్ప్లేస్మెంట్ అటు నుండి వస్తుంది. కాబట్టి రెండు ఎట్టుకున్నాయి, సో ఫోర్స్ ఇటు నుండి అయితే డిస్ప్లేస్మెంట్ ఇటు నుండి వస్తున్నాయి. సో రెండు ఆపోజిట్ గా ఉన్నాయి కాబట్టి దీన్ని ఏమంటాం మనం, నెగటివ్ వర్క్ అంటాము. సో ఇందాకే చెప్పుకున్నాం పాజిటివ్ వర్క్ అంటే ఏంటి, నెగటివ్ వర్క్ ఏంటి. ఫోర్స్ డిస్ప్లేస్మెంట్ రెండు డైరెక్షన్ ఈక్వల్ గా ఉంటే దాన్ని పాజిటివ్ వర్క్ అంటాం, రెండు ఆపోజిట్ గా ఉంటే దాన్ని నెగిటివ్ వర్క్ అంటాం. ఎప్పుడైతే నెగిటివ్ వర్క్ జరుగుతుందో అప్పుడు ఏమవుతుంది, ఎనర్జీ అనేది డిక్రీజ్ అవుతుంది. సో ఇక్కడ ఏం చెప్తున్నారు, నెగిటివ్ వర్క్ ఈస్ డన్ ఆన్ ద బాల్. సో చెప్పాను కదా నెగిటివ్ వర్క్ అనేది జరిగింది అక్కడ బాల్ కి. సో ద బాల్ లాసెస్ ఎనర్జీ. ఏమవుతుంది, ఎనర్జీ అనేది డిక్రీజ్ అవుతుంది లేదంటే లాస్ అవుతుంది. ఇక్కడ ఏమవుతుంది, ఎనర్జీ అనేది ఇంక్రీజ్ అవుతుంది లేకపోతే గెయిన్ అవుతుంది. సో ఇది థీరం అన్నమాట. ఏంటి, వర్క్ ఎనర్జీ థీరం అంటే ఏమీ లేదు, వర్క్ అనేది ఈక్వల్ టు దేనికంట, చేంజ్ ఇన్ ఎనర్జీ. ఇది పాజిటివ్ వర్క్ అయితే ఇది ఎనర్జీ ఇంక్రీజ్ అవుతుంది, ఇది నెగటివ్ వర్క్ అయితే ఎనర్జీ డిక్రీజ్ అవుతుంది. సో వాటికి ఎగ్జాంపుల్స్ రాయాలంటే ఇలా రాసేయచ్చు, చాలా సింపుల్ మాట. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసరికి ఏంటంటే మనకి ఎనర్జీ చెప్పుకున్నాం. ఎనర్జీ అంటే ఏంటి, అక్కడ నీకు వర్క్ ఉంది అంటే ఎనర్జీ ఉంది అంటే వర్క్ ఉంది. సో అని చెప్పుకున్నాము. అందులోనూ 2 టైప్స్ ఉన్నాయి, ఒకటి కైనెటిక్ ఎనర్జీ, ఇంకోటి వచ్చేసరికి పొటెన్షియల్ ఎనర్జీ. సో కైనెటిక్ ఎనర్జీ, ఫస్ట్ కైనెటిక్ ఎనర్జీ. సో ఏంటి, మూవింగ్ ఎనర్జీ. కైనెటిక్ ఎనర్జీ ఇస్ నథింగ్ బట్ మూవింగ్ ఎనర్జీ. ఎనీథింగ్ దట్ మూవ్స్ హ్యాస్ కైనెటిక్ ఎనర్జీ. సో నీకు అక్కడ ఏదైనా మూవ్ అవుతుంది అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఏం చేస్తాను, ఇందాక చెప్పుకున్న ఎగ్జాంపుల్ ఏముంది ఇక్కడ. సో ఇక్కడ బాల్ అనేది తోస్తున్నాడు. ఏంటి, బాల్ అనేది ఫోర్స్ యూజ్ చేసి అక్కడ నీకు పంపిస్తున్నాడు, బాల్ అనేది మూవ్ చేస్తున్నాడు. అక్కడ నీకు బాల్ అనేది మూవ్ అవుతుంది. సో నీకు అక్కడ బాల్ అనేది మూవ్ అవుతుంది అంటే ఇక్కడ ఏమవుతున్నట్టు, మూవింగ్ అవుతుంది అంటే అక్కడ ఏ ఎనర్జీ ఉన్నట్టు, కైనెటిక్ ఎనర్జీ ఉన్నట్టు. అక్కడ వర్క్ అవుతుంది అంటే ఎనర్జీ ఉందని మనకు తెలుస్తుంది. వర్క్ ఉంటే ఎనర్జీ ఉంటుంది అని చెప్పాను ఆల్రెడీ ఎనర్జీ యొక్క డెఫినేషన్ లో. ఇప్పుడు ఏంటి, అక్కడ ఎనర్జీ ఉంది కానీ ఏ ఎనర్జీ ఉంది,
ఆ యొక్క ఆబ్జెక్ట్ అనేది మూవ్ అవుతుంది కాబట్టి అక్కడ కైనెటిక్ ఎనర్జీ అనేది ఉందన్నమాట. ఏంటి, అక్కడ ఆబ్జెక్ట్ అనేది మూవ్ అవుతుంది కాబట్టి అక్కడ ఏ ఎనర్జీ ఉన్నట్టు, కైనెటిక్ ఎనర్జీ అనేది ఉన్నట్టు మాట. సో అర్థమైంది కదా ఎలాగా ఏంటి. నెక్స్ట్, సో ఇక్కడ కూడా ఆ బాల్ అనేది వస్తున్నప్పుడు అక్కడ కూడా ఎనర్జీ అనేది ఉన్నట్టు. సో అర్థమైందా ఎలా చేస్తున్నాము ఏంటి అనేది. సో అర్థమైంది కదా ఎగ్జాంపుల్ ప్రకారం. సో ఇక్కడ కైనెటిక్ ఎనర్జీకి మనకు ఒక ఫార్ములా ఉంది. ఏంటి అంటే హాఫ్ ఎంవి స్క్వేర్. ఏంటి, హాఫ్ ఎంవి స్క్వేర్. సో ఇది ఫార్ములా, కైనెటిక్ ఎనర్జీ ఈక్వల్ టు హాఫ్ ఎంవి స్క్వేర్. ఫార్ములా అనేదాన్ని నీట్ గా నోట్ చేసుకోండి. మరి దీన్ని డిరైవ్ చేయడం ఎలాగా. ఫస్ట్ ఎం అంటే ఏంటి, ఎం ఈక్వల్ టు మాస్ ఆఫ్ ఎన్ ఆబ్జెక్ట్. ఏంటి, ఎం ఈక్వల్ టు మాస్ ఆఫ్ ఎన్ ఆబ్జెక్ట్. వి అంటే ఏంటి, వెలాసిటీ. వి అంటే ఏంటి, వెలాసిటీ. ఓకేనా. సో ఎం అంటే మాస్, వి అంటే వెలాసిటీ. సో దీన్ని మనం ఎలా డిరైవ్ చేస్తాము. సో డిరైవ్ చేయడం కూడా చాలా ఈజీ. సో ఎలా చేస్తామంటే మనము మోషన్, ఓకేనా. సో మోషన్ చెప్పుకునేటప్పుడు లాస్ ఆఫ్ మోషన్, ఓకేనా, లాస్ ఆఫ్ మోషన్ చెప్పుకున్నాం. సో లాస్ ఆఫ్ మోషన్ అని ఎన్ని లాస్ ఉంటాయి అంటే 3 లాస్ ఉంటాయి. సో అందులో ఒక లాయే మనం ఏంటి, వి నో దట్ ఓకే, వి నో దట్ v square minus u square equal to 2as. v square minus u square equal to 2as. ఇది వచ్చిందా లేదా లాస్ ఆఫ్ మోషన్ లోనా. ఆల్రెడీ నేను ప్రీవియస్ క్లాస్ అనేది చేశాను. లాస్ ఆఫ్ మోషన్ ఆ యొక్క 3 ఈక్వేషన్స్ ని కూడా ఎలా డిరైవ్ చేయాలో కూడా నేను చెప్పాను. ఒకసారి ఆ క్లాస్ చూడకపోతే ఆ క్లాస్ ని చూసి ఇక్కడ రండి, ఓకేనా. సో ఇక్కడ ఏంటి, ఇది లాస్ ఆఫ్ మోషన్ లో ఒక లా, v square minus u square equal to 2as. ఇది ఒక ఈక్వేషన్ అన్నమాట, ఓకేనా. సో ఇప్పుడు దీని ద్వారా ఇక్కడ ఏం చేస్తాం, 2a అనేది s తో మల్టిప్లై చేస్తుంది. ఇటువైపు వచ్చేసి ఏం చేస్తుంది, డివైడ్ చేస్తుంది. సో v స్క్వేర్ మైనస్ u స్క్వేర్ ఈక్వల్ బై 2a. 2a ఇటువైపు మల్టిప్లై చేస్తుంది, ఇటు సైడ్ వస్తే ఏం చేస్తుంది, డివైడ్ చేస్తుంది. ఈక్వల్ టు s. అంటే దీన్ని ఎలా రాసుకోవచ్చు, s ఈక్వల్ టు v స్క్వేర్ మైనస్ u స్క్వేర్ బై 2a గా రాసుకోవచ్చా, రాసుకోకూడదా, రాసుకోవచ్చు కదా. ఓకే, నెక్స్ట్, ఓకేనా. సో ఇప్పుడు వచ్చేసరికి ఏంటి, మనకి ఎస్ వాల్యూ తెలిసింది అన్నమాట. సో ఎస్ వాల్యూ తెలిసింది కదా. నెక్స్ట్ మనకి ఏంటి వర్క్ ఫార్ములా, ఏంటి వర్క్ ఫార్ములా, ఎఫ్ ఇంటూ ఎస్. వర్క్ ఫార్ములా ఏంటి, ఎఫ్ ఇంటూ ఎస్. మరి ఎఫ్ కి ఫార్ములా ఏంటి, ఎంఏ. సో ఫోర్స్ కి ఫార్ములా ఏమని చెప్పుకున్నాము, మాస్ ఇంటూ యాక్సెలరేషన్. ఫోర్స్ కి ఫార్ములా ఏం చెప్పుకున్నాము అంటే మాస్ ఇంటూ యాక్సెలరేషన్ అని చెప్పుకున్నమాట, ఓకేనా. సో మాస్ ఇంటూ యాక్సెలరేషన్ కాబట్టి ఇప్పుడు మొత్తం, ఓకేనా. సో ఫోర్స్ కి ఫార్ములా వచ్చేసరికి మాస్ ఇంటూ యాక్సెలరేషన్. ఇప్పుడు ఏంటి, ఫోర్స్ ప్లస్ లేట్ రాస్తాం, మాస్ ఇంటూ యాక్సెలరేషన్ ఇంటూ ఎస్ ప్లస్ లేట్ రాస్తాము, వి స్క్వేర్ మైనస్ యూ స్క్వేర్ బై 2a, ఓకేనా. సో ఇక్కడ ఏ ఉంది, ఇక్కడ ఏని క్యాన్సిల్ చేసేస్తాం. అప్పుడు ఇక్కడ ఏముంది, ఇంకా m ఇంటూ ఇక్కడ వి స్క్వేర్ మైనస్ యూ స్క్వేర్. ఇక్కడ ఈ బై 2 ఉంది కాబట్టి దీన్ని ఎలా రాసుకోవచ్చు, 1/2 గా రాసుకోవచ్చు, రాసుకోకూడదా. ఇక్కడ వి స్క్వేర్ మైనస్ యూ స్క్వేర్ బై 2 అని ఉంది. ఈ బై 2 అనే దాన్ని 1/2 ఇంటూ వి స్క్వేర్ మైనస్ యూ స్క్వేర్ గా రాసుకోవచ్చు, రాసుకోకూడదా, రాసుకోవచ్చు కదా. సో ఇక్కడ డివైడెడ్ బై 2 గా రాసినా లేకపోతే 1/2 ఇంటూ అని రాసినా ఒకటే. సో ఇనిషియల్లీ యూ ఈక్వల్ టు ఎంత తీసుకుంటున్నాం అంటే 0. సో ఇనిషియల్లీ యూ అనేది మనం ఎంత తీసుకుంటున్నాం అంటే 0 తీసుకుంటున్నాం. కాబట్టి ఈ ప్లేస్ ఎంత ఏమైపోద్ది, యూ స్క్వేర్ ప్లేస్ అంతా 0 అయిపోద్ది. అప్పుడు ఇంకా ఏం మిగులుతుంది, m ఇంటూ హాఫ్ వి స్క్వేర్ మిగులుతుంది. ఏంటి మిగులుతుంది, m ఇంటూ హాఫ్ వి స్క్వేర్ మిగులుతుంది. ఎందుకంటే యూ స్క్వేర్, యూ ప్లస్ ఇనిషియల్ వాల్యూ 0 తీసుకున్నాం. సో ఇప్పుడు ఏంటి మనం, ఓకే కదా. సో ఇక్కడ ఏంటి వర్క్ అంటే ఎనర్జీ, వర్క్ ఇస్ నథింగ్ బట్ ఎనర్జీ. సో ఇక్కడ మనం ఏ టైప్ చూస్తున్నాం, కైనెటిక్ ఎనర్జీ. కాబట్టి కైనెటిక్ ఎనర్జీ ఈక్వల్ టు హాఫ్ ఇంటూ ఎం వి స్క్వేర్, హాఫ్ ఇంటూ ఎం వి స్క్వేర్. సో దాన్ని ఈ విధంగా రాసుకున్నాం, హాఫ్ ఇంటూ ఎంబీ స్క్వేర్. సో అర్థమైంది కదా ఎలా డిరైవ్ చేయాలి ఏంటి అనేది. సో ఇది వచ్చేసరికి మనకి ఏంటి, లాస్ ఆఫ్ మోషన్.
లాస్ ఆఫ్ మోషన్ లో ఇది ఒక ఈక్వేషన్. ఈ ఈక్వేషన్ ని మనం S ఈక్వల్ టు గా మార్చుకున్న తర్వాత వర్క్ ఫార్ములా F ఇంటూ ఎస్. F ఫార్ములా ఏంటి? ఫోర్స్ కి మాస్ ఇంటూ యాక్సలరేషన్. సో దానికి సబ్స్టిట్యూట్ చేస్తాము, ఏ క్యాన్సిల్ చేస్తాము, యూ ఇనిషియల్ గా 0 తీసుకుంటాము. సో m ఇంటూ హాఫ్ v². సో హాఫ్ ఇంటూ mv². సో అర్థమైంది కదా కైనెటిక్ ఎనర్జీ. సో కైనెటిక్ ఎనర్జీ అనే దాన్ని మనం ఎలా చేసాము ఏంటి అనేది అర్థమైంది కదా. సో నెక్స్ట్, సో అర్థమైందా కైనెటిక్ ఎనర్జీ దాన్ని ఎలా చేసాము. నెక్స్ట్, సో నెక్స్ట్ వచ్చేసరికి ఏంటి అంటే ఇక్కడ మనకు ఒక ప్రాబ్లం ఇచ్చారు. సో ఆ ప్రాబ్లమ్ ను మనం ఒకసారి డిస్కస్ చేద్దాం. సో ఏంటని చెప్తున్నారు? ఇన్ వన్ ఆఫ్ దేర్ ఫాస్టెస్ట్ డెలివరీస్ an ఇండియన్ క్రికెటర్ బౌల్డ్ a క్రికెట్ బాల్ విత్ an అప్రాక్సిమేట్ మాస్. సో మాస్ అంటే ఏంటి ఇక్కడ మనకి? m. సో మాస్ అంటే m ఎంత మనకి? 0.2 kgs. మాస్ ఎప్పుడు కేజెస్ లో ఉంటుంది కాబట్టి 0.2 kgs. ఓకే. అట్ వెలాసిటీ ఎంత ఇచ్చారు? v ఎంత ఇచ్చారు మనకి? 154.8 కిలోమీటర్ పర్ అవర్. మనకి వెలాసిటీకి యూనిట్స్ ఏంటి? వెలాసిటీకి యూనిట్స్ వచ్చేసరికి మీటర్ పర్ సెకండ్స్. వెలాసిటీ యూనిట్స్ ఏంటి? మీటర్ పర్ సెకండ్స్ మాట. కానీ ఇది ఇక్కడ ఎలా ఉంది? కిలోమీటర్ పర్ అవర్స్ లో ఉంది. సో 1 kilometer equal to 1000 meters. 1 kilometer equal to 1000 meters. 1 hour equal to 3600 seconds. సో మనం కిలోమీటర్ని మీటర్లోకి మార్చాలంటే ఏంటి? 154.8 ఇంటూ 1000 తో మల్టిప్లై చేసి హవర్ని సెకండ్స్లోకి మార్చాలంటే ఏంటి? 3600 చేయాలి డివైడెడ్ బై. ఓకేనా? సో కిలోమీటర్ పర్ అవర్ ని మనం ఎలా మారుస్తున్నాము? మీటర్ పర్ సెకండ్స్ లోకి మార్చుతున్నాం. కానీ కిలోమీటర్ కి 1000 మీటర్స్, 1 అవర్ కి 3600 సెకండ్స్. ఓకేనా? మీటర్ సెకండ్స్. ఇప్పుడు క్యాన్సిలేషన్ చేయండి. క్యాన్సిలేషన్ చేస్తాము. క్యాన్సిలేషన్ చేసిన తర్వాత ఇప్పుడు ఏమవుతుంది అంటే, ఓకే, సో ఇక్కడ మనకి ఏం చేస్తున్నాము? మల్టిప్లై చేస్తున్నాం. మల్టిప్లై దేంతో చేస్తున్నాం చూడండి. ఇక్కడ 154.8 ఇంటూ 10 తో మల్టిప్లై చేస్తున్నాం. 10 తో మల్టిప్లై చేస్తున్నప్పుడు మనకి ఏమవుతుంది? ఇక్కడ ఎంత జీరో ఉంది? ఒక జీరో ఉంది. ఒక జీరో ఉంది కాబట్టి పాయింట్ అనేది మనకి ఎటవుతుంది? సో పాయింట్ అనేది ఒక సైడ్ అంటే అటు సైడ్ కి మనకి మూవ్ అవుతుంది అన్నమాట. అంటే ఎంత? 1548. ఎంత? 1548.0. సో అర్థమవుతుందా? సో ఏంటి? ఒక జీరోతో మల్టిప్లై చేస్తున్నాం కాబట్టి ఒక జీరోతో మల్టిప్లై చేసినప్పుడు పాయింట్ అనేది ఎటువైపు అవుతుంది? రైట్ సైడ్ కి మూవ్ అవుతుంది. పాయింట్ ఒక ప్లేస్ కి చేంజ్ అవుతుంది అంటే ఇక్కడికి చేంజ్ అవుతుంది. సో 1548.0. సో ఇప్పుడు దేనితో మనం డివైడ్ చేయాలి? సో ఈ రెండింటి మల్టిప్లై చేస్తాం. ఇప్పుడు 36 తో డివైడ్ చేయాలి. సో 1548 ని 36 తో డివైడ్ చేస్తే ఎంత అవుతుంది? 36. సో 36 4 ఎంత? 4 6 24, 4 3 12, 14 అంటే 4 144. నెక్స్ట్ 108 పాయింట్. ఓకే, పాయింట్ అవసరం లేదు. 36 ఎంత? 36 3s తీసుకుందామా? 36 3s లేదా 2s? 2 2 6 ఎంత? 12. 2 3s 6 7. ఓకేనా? 36 3s ఎంత అవుతుంది? 3 6 18. తర్వాత 3 3s 9, 10 కరెక్ట్గా సరిపోతుంది కదా. సో 108 అంటే ఎంత వచ్చింది? 43 వచ్చింది. ఎంత? 43. ఎంత వచ్చింది? 43. సో 43 మీటర్ పర్ సెకండ్స్. ఎంత? 43 మీటర్ పర్ సెకండ్స్. ఏం చేసాము? ఫస్ట్ ఈ పైన రెండింటిని కూడా మల్టిప్లై చేసాం. మల్టిప్లై చేస్తున్నాము. దేంతో మల్టిప్లై చేస్తున్నాం? 10 తో మల్టిప్లై చేస్తున్నాం. 10 లో ఎన్ని జీరోస్ ఉన్నాయి? ఒక జీరో ఉంది. ఒక జీరో ఉంది కాబట్టి ఇది ఈ పాయింట్ అనేది రైట్ కి షిఫ్ట్ అవుతుంది. ఎన్ని ప్లేసెస్? ఒక ప్లేసే. అదే 100 ఉందనుకోండి 2 zeros ఉంటాయి కాబట్టి
2 ప్లేసెస్ షిఫ్ట్ అవుతాయి. ఇక్కడ 1 0 ఉంది కాబట్టి ఒక ప్లేస్ షిఫ్ట్ అయింది. అప్పుడు ఎంత వచ్చింది మనకి 1548 అని వచ్చింది. సో దాన్ని మళ్ళీ మనకి ఇక్కడ 36 ఉంది కదా, 36 తో డివిజన్ చేస్తే మనకి ఆన్సర్ ఎంత వచ్చింది 43 వచ్చింది. సో 43 వచ్చింది. మనకి ఏం క్యాలిక్యులేట్ చేయమంటున్నారు? క్యాలిక్యులేట్ ద కైనెటిక్ ఎనర్జీ ఆఫ్ ది బాల్ ఎట్ ద టైమ్ ఆఫ్ ఇట్స్ డెలివరీ. సో మనకి ఏంటి ఫార్ములా కైనెటిక్ ఎనర్జీకి? కైనెటిక్ ఎనర్జీ ఈక్వల్ టు హాఫ్ ఇంటూ ఎంవి స్క్వేర్. మనకి హాఫ్, ఓకేనా, ఇంటూ ఎం ఎంత మనకి? ఎం అంతా 0.2 వి స్క్వేర్. వి స్క్వేర్ ఎంత మనకి 43, ఓకేనా. సో మనకి ఇక్కడ ఏంటి వి స్క్వేర్. సో వి స్క్వేర్ ఎంత మనకి 43 హోల్ స్క్వేర్, అవునా. సో కైనెటిక్ ఎనర్జీ ఈక్వల్ టు హాఫ్ ఇంటూ 0.2 ఇంటూ వి స్క్వేర్. విది ఎంత 43. సో 43 హోల్ స్క్వేర్. సో అర్థమైంది కదా కైనెటిక్ ఎనర్జీలోన ఎలాగా మనం ఎంని విని సబ్స్టిట్యూట్ చేస్తాం అంతే. సో దీనికి ఆన్సర్ ఎంత వస్తుంది? సో ఆన్సర్ అనేది ఎంత వస్తుందో కింద కామెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి. జస్ట్ మల్టిప్లికేషన్ చేసి ఈ డివిజన్ చేసేసి సరిపోతుంది, ఓకేనా. సో ఆన్సర్ ఎంత వచ్చింది అనేది కామెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి. నెక్స్ట్ పొటెన్షియల్ ఎనర్జీ. సో ఒక ఎనర్జీ కోసం డిస్కస్ చేస్తాం, ఏంటి? కైనెటిక్ ఎనర్జీ. సో కైనెటిక్ ఎనర్జీ కోసం డిస్కస్ చేస్తాం. ఇప్పుడు ఏంటి అంటే పొటెన్షియల్ ఎనర్జీ. మరి పొటెన్షియల్ ఎనర్జీ ఏంటి అంటే స్టోర్డ్ ఎనర్జీ. ఏంటి? స్టోర్డ్ ఎనర్జీ. Potential energy is nothing but stored energy. So kinetic energy is nothing but moving energy. So potential energy is nothing but stored energy. So work done by you equal to stored as, అంటే work done by you ఏదైతే ఉందో అది ఏంటంట stored as potential energy. For example చూద్దాము. Think of it like a battery. ఒక బ్యాటరీ ఉందండి. అంటే ఎలా అంటే మనకి ఫోన్ కి ఛార్జింగ్ పెడతాం కదా. సో ఫోన్ కి ఛార్జింగ్ పెడుతున్నప్పుడు అక్కడ ఏమవుతుంది? వర్క్ అనేది జరుగుతుంది. అంటే అక్కడ ఛార్జింగ్ అనేది పెరుగుతుంది, అవునా. సో ఛార్జింగ్ అనేది పెరిగేసిన తర్వాత ఛార్జింగ్ తీసేసాం. ఇప్పుడు ఏం చేస్తుంది? ఏదైతే ఎనర్జీ ఉందో, ఏదైతే ఛార్జింగ్ ఎక్కేసిందో ఫోన్లోకి, అది ఏమవుతుంది? అక్కడ స్టోర్ అవుతుంది, అవునా. సో ఆ ప్లగ్ తీసేసినా కూడా ఏదైతే ఛార్జింగ్ అనేది అందులోకి ఎక్కిందో అదేమవుతుంది? స్టోర్ అవుతుంది. ఎనర్జీ అనేది స్టోర్ అవుతుంది. సో ఛార్జింగ్ బ్యాటరీ రిక్వైర్స్ ఎనర్జీ. మనం ఒక బ్యాటరీకి ఛార్జింగ్ ఎక్కించాలంటే ఎనర్జీ అనేది యూజ్ అవుతుంది. ఆఫ్టర్ ఛార్జింగ్ ద బ్యాటరీ స్టోర్స్ దట్ ఎనర్జీ. సో ఏమవుతుంది? ఆఫ్టర్ ఛార్జింగ్ ఎక్కేసిన తర్వాత కూడా అది ఏదైతే ఎనర్జీ ఉందో అది ఏం చేస్తుంది? ఆ బ్యాటరీ అనేది స్టోర్ చేసుకుంటుంది. అర్థమవుతుందా? సో మనం ఆల్రెడీ వర్క్ చేస్తాం. వర్క్ చేసేసి ఇంకా అలా ఉంచేసిన ఆబ్జెక్ట్ అనేది ఏంటి? మనం ఏదైతే వర్క్ చేయడానికి ఎనర్జీ అనేది యూజ్ చేసుకున్నామో వర్క్ అయిపోయాక కూడా అదేంటి? ఆ ఆబ్జెక్ట్ అనేది ఆ ఎనర్జీని స్టోర్ చేసుకుంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ సిమిలర్లీ లిఫ్టింగ్ ద బుక్ రిక్వైర్స్ వర్క్. అంటే నేను ఏం చేస్తున్నాను? ఒక బుక్ అనేది కింద నుండి పైకి తీసాను, ఓకేనా. ఇది ఒక పెన్, ఇది ఒక బుక్ అనుకుందాం. సోనా, ఓకేనా, ఇది ఒక బుక్ అనుకుందాం. సో ఈ బుక్ అనేది నేను కింద నుండి పైకి తీసుకురావడానికి సమ్ సర్టెన్ ఫోర్స్ అనేది యూజ్ చేశాను. ఫోర్స్ యూజ్ చేసి ఆబ్జెక్ట్ అనేది ఏం చేశాను? మూవ్ చేశాను. సో ఫోర్స్ చేశాను, ఆబ్జెక్ట్ మూవ్ చేశాను కాబట్టి ఇక్కడ ఏమైంది? వర్క్ అయ్యింది. సో ఇక్కడ వర్క్ అయ్యింది కాబట్టి ఎనర్జీ కూడా ఉంటుంది. వర్క్ ఎక్కడుంటే ఎనర్జీ కూడా అక్కడ ఉంటుంది. సో ఫోర్స్ డిస్ప్లేస్మెంట్ రెండు అయింది కాబట్టి ఇక్కడ వర్క్ అయింది. సో వర్క్ అయ్యింది కాబట్టి ఇక్కడ ఎనర్జీ కూడా ఉంది. సో ఎనర్జీ ఏం చేసాం? ఫస్ట్ ఎనర్జీ అనేది ఇక్కడ ఏమవుతుంది? ఇక్కడ సో ఇక్కడ ఉంచాను. అంటే ఇప్పటి వరకు నేను ఏదైతే ఎనర్జీని యూజ్ చేశానో ఈ యొక్క ఆబ్జెక్ట్ అనేది ఆ ఎనర్జీని స్టోర్ చేసుకుంది. సో ఫస్ట్ వర్క్ ఇస్ డన్. అంటే ఫస్ట్ వర్క్ అనేది అయిపోయింది. ఈ వర్క్ కి దెన్ ఎనర్జీ గెట్ స్టోర్డ్ యాజ్ ద పొటెన్షియల్ ఎనర్జీ. అంటే నేను ఏదైతే వర్క్ కి యూజ్ చేశానో ఎనర్జీ అనేదాన్ని, ఆ ఎనర్జీని ఈ ఆబ్జెక్ట్ ఏం చేస్తుంది? స్టోర్ చేసుకుంటుంది. ఏదైతే స్టోర్ చేసుకునే ఎనర్జీ ఉందో దాన్ని ఏమంటాము అంటే పొటెన్షియల్ ఎనర్జీ అంటాము. సో అర్థమవుతుంది కదా? స్టోర్డ్ ఎనర్జీ అనేది ఏంటంటాము అంటే పొటెన్షియల్ ఎనర్జీ అని అంటాము. నెక్స్ట్
సో ఏంటి గ్రావిటేషనల్ పొటెన్షియల్ ఎనర్జీ. సో ఈ పొటెన్షియల్ ఎనర్జీలో చాలా కాన్సెప్ట్స్ అని ఉన్నాయి. అందులో మనం ఏంటి అంటే మెయిన్గా గ్రావిటేషనల్ పొటెన్షియల్ ఎనర్జీ అనే దానికోసం డిస్కస్ చేసుకుంటాము. సో ఫస్ట్ గ్రావిటేషనల్ పొటెన్షియల్ ఎనర్జీ ఇస్ ద ఎనర్జీ పొసెస్డ్ బై అన్ ఆబ్జెక్ట్ బికాస్ ఆఫ్ ఇట్స్ హైట్ అబౌవ్ ద గ్రౌండ్. అంటే ఏమి కాదు, ఇది ఫ్లోర్. ఏంటి ఇది ఫ్లోర్, ఇదేంటి ఇది ఏదో హై సెల్ఫ్స్, ఇవి సెల్ఫ్లు అనుకోండి, సెల్ఫ్స్ అయితే ఇది హై సెల్ఫ్. నేను ఏం చేస్తాను, ఇక్కడ ఉన్న ఒక బుక్ని తీసుకొని, ఓకేనా, ఇక్కడ ఉన్న ఒక బుక్ని తీసుకొని పైకి తీసుకెళ్ళాను. అంటే ఏం యూజ్ చేస్తున్నాను పైకి తీసుకెళ్ళడానికి? ఫోర్స్ యూజ్ చేస్తున్నాను. అదేవిధంగా డిస్ప్లేస్మెంట్ కూడా అవుతుంది, ఫోర్స్ అవుతుంది, డిస్ప్లేస్మెంట్ కూడా అవుతుంది అన్నమాట. సో ఇక్కడ నేను ఫోర్స్ డిస్ప్లేస్మెంట్ యూజ్ చేస్తున్నాను బుక్ అనే దాన్ని పైకి లిఫ్ట్ చేయడానికి. లిఫ్ట్ చేసి ఎక్కడ పెట్టాను? బుక్ అనేదాన్ని ఇక్కడ పెట్టాను. ఎక్కడ పెట్టాను? ఇక్కడ పెట్టాను అనమాట. ఓకేనా. సో ఎప్పుడైతే మీకు హైట్ అనే పొటెన్షియల్ ఎనర్జీలో హైట్ అనే వర్డ్ కనిపిస్తుందో అప్పుడు దాని అర్థం ఏంటంటే గ్రావిటేషనల్ పొటెన్షియల్ ఎనర్జీ అని అర్థం. ఓకేనా. సో నీకు ఇక్కడ ఏంటి, ఎప్పుడైతే నీకు అక్కడ హైట్ అనే వర్డ్, సో అక్కడ నీకు పొటెన్షియల్ ఎనర్జీ ఉంది అంటే ఇక్కడ సర్టెన్ స్టోరేజ్ అనేది అవుతుంది, ఇక్కడ స్టోర్ అనేది అవుతుంది ఎనర్జీ అవుతూ నీకు అది హైట్ లో పెట్టావు. ఎక్కడైతే నీకు హైట్ అనే వర్డ్ కనిపిస్తుందో దాని అర్థం గ్రావిటేషనల్ పొటెన్షియల్ ఎనర్జీ అని అర్థం. ఓకేనా. సో గ్రావిటీ అంటే ఏంటి అసలు నార్మల్ గా? సో గ్రావిటీ ఇస్ ద ఫోర్స్ దట్ పుల్స్ ఆబ్జెక్ట్ టువర్డ్స్ ద ఎర్త్. ఓకేనా. గ్రావిటీ అనేది ఏంటి? అదొక ఫోర్స్ దట్ పుల్స్ ఆబ్జెక్ట్స్. ఏంటి? ఆబ్జెక్ట్ అనే దాన్ని ఎర్త్ కి పుల్ చేయడానికి అది యూజ్ అవుతుంది అన్నమాట. సో అదంతా ఓకే. గ్రావిటేషనల్ పొటెన్షియల్ ఎనర్జీ అంటే ఇది ఒక పొటెన్షియల్ ఎనర్జీ. సో దీనికి మనం ఎప్పుడైతే హైట్ లో ఉంటుందో, ఓకేనా, సో ఎప్పుడైతే హైట్ లో ఉంటుందో మనం దాన్ని ఏమంటాము అనేసి అంటే సో గ్రావిటేషనల్ పొటెన్షియల్ ఎనర్జీ అనేసి అంటామన్నమాట. ఓకేనా. సో కిడ్ ఆన్ ఏ స్లైడ్, ఫర్ ఎగ్జాంపుల్ కిడ్ ఆన్ ఏ స్లైడ్. సో స్లైడ్ అంటే ఇక్కడ జారబిల్లలు ఉంటాయి కదా. సో ఇది ఒక జారబిల్ అనుకోండి. జారబిల్ ఉంటే ఇక్కడ ఒక పర్సన్ అనేవాడు ఉన్నాడు. ఇక్కడ పర్సన్ అనేవాడు ఏం చేస్తున్నాడు? సో పర్సన్ అనేవాడు ఇక్కడ పైకి ఎక్కడంటే అక్కడ వర్క్ అనేది అయ్యింది. సో ఫోర్స్ డిస్ప్లేస్మెంట్ అంతా అయ్యి ఇక్కడ ఏం చేసుకున్నాడు? సర్టైన్ పాయింట్ దగ్గర కూర్చున్నాడు. సర్టైన్ పాయింట్ అంటే పైన హైట్ దగ్గర కూర్చున్నాడు అనమాట. సో హైట్ లో కూర్చున్నాడు కాబట్టి ఇక్కడ దీనికి ఏంటి మనకి అక్కడ ఎనర్జీ అనేది స్టోర్ చేసుకున్నాడు. తను ఎక్కడున్నాడు? హైట్ లో ఉన్నాడు కాబట్టి దీని ఏమంటారంటే గ్రావిటేషనల్ పొటెన్షియల్ ఎనర్జీ అంటారు. ఓకే, ఏమంటారంటే గ్రావిటేషనల్ పొటెన్షియల్ ఎనర్జీ. సో ఇందాక కైనెటిక్ ఎనర్జీకి ఎలా అయితే ఫార్ములా ఉందో పొటెన్షియల్ ఎనర్జీకి కూడా ఒక ఫార్ములా ఉంది. ఏంటి అంటే mgh. ఏంటి? mgh అనమాట. సో ఇక్కడ మనం ఎలా అంటే సో వర్క్ ఫార్ములా ఏంటి? మళ్ళీ వర్క్ ఫార్ములా తీసుకున్నాం. వర్క్ ఫార్ములా ఏంటి? F/S. సో ఇక్కడ S అంటే ఏంటి? డిస్ప్లేస్మెంట్. సో మనకున్న ఇక్కడ డిస్ప్లేస్మెంట్ ఏంటి? హైట్. సో డిస్ప్లేస్మెంట్ ఎలా వెళ్ళాడు? అతను పైకి ఎక్కాడు, అవునా? పైకే కదా. సో పక్కకి, ముందుకి, హారిజంటల్ గా, వర్టికల్ అలా కాదు, పైకి వెళ్ళాడు కాబట్టి మన పైన అంటే హైట్. సో S ఈజ్ నథింగ్ బట్ హైట్, వేర్ F ఈజ్ నథింగ్ బట్ m/a. F కి ఫార్ములా ఏంటి? మాస్ ఇంటూ యాక్సెలరేషన్. ఇక్కడ యాక్సెలరేషన్ ఏదైతే ఉందో మనం ఇక్కడ ఏం యూజ్ చేస్తున్నాం? గ్రావిటీని యూజ్ చేస్తున్నాం. సో గ్రావిటీ ఇక్కడ ఏంటి? గ్రావిటీ ఇస్ ద ఫోర్స్ దట్ పుల్స్. అంటే ఇక్కడ ఏంటి? ఆబ్జెక్ట్ అనే దాన్ని కిందకి ఎత్తకి పుల్ చేయడానికి యూజ్ చేస్తామట ఆ గ్రావిటేషనల్ ఫోర్స్ అనే దాన్ని. ఓకేనా. సో ఈ యొక్క పర్టికులర్ ఆబ్జెక్ట్ అనే దాన్ని కిందకి మూవ్ చేయడానికి కోసం మన యొక్క గ్రావిటీ ఫోర్స్ అనే దాన్ని యూజ్ చేస్తాము. ఓకేనా. అంటే ఏంటి ఇక్కడ మనకి ఏ ప్లేస్ ఇప్పుడు ఏం రాస్తామంటే జీ రాస్తాము. ఎందుకంటే ఇక్కడ మనం గ్రావిటేషనల్ ఫోర్స్ అనే దాన్ని యూజ్ చేస్తున్నాం కాబట్టి. అంటే యాక్సెలరేషన్ డ్యూ టు గ్రావిటీ. యాక్సెలరేషన్ డ్యూ టు గ్రావిటీ కాబట్టి మనం ఏ ప్లేస్ లో ఏమని రాస్తాము? జీ అనేది రాస్తాం. ఈ వర్డ్ గుర్తుపెట్టుకోండి, యాక్సెలరేషన్ డ్యూ టు గ్రావిటీ. సో ఎస్ ప్లేస్ లో మన డిస్టెన్స్ అంటే ఇక్కడ డిస్ప్లేస్మెంట్ ఏంటి? ఇక్కడ మనకి హైట్ డిస్ప్లేస్మెంట్. ఎఫ్ అంటే ఎంఏ. సో యాక్సెలరేషన్ బదులు ఇక్కడ మనం ఏం తీసుకున్నాము? యాక్సెలరేషన్ డ్యూ టు గ్రావిటీ. సో గ్రావిటేషనల్ ఫోర్స్
గ్రావిటేషనల్ ఫోర్స్, గ్రావిటీకి మనకి వాల్యూ ఎంత అంటే సుమారు 9.8 మీటర్ పర్ సెకండ్స్ ఉంటుంది. ఎంత? 9.8 మీటర్ పర్ సెకండ్స్ అనేది దాని యొక్క వాల్యూ. సో ఈ వాల్యూని మనం అప్రాక్సిమేట్ గా సమ్స్ లో యూజ్ చేసేటప్పుడు 10 మీటర్ పర్ సెకండ్స్ అని పెడతాం అన్నమాట. ఓకేనా? నార్మల్ గా అయితే గ్రావిటీ యొక్క మనకు వాల్యూ ఏంటంటే 9.8 మీటర్ పర్ సెకండ్స్. కాకపోతే మనం ప్రాబ్లమ్ సాల్వ్ చేసేటప్పుడు 9.8 అంటే కొంచెం కష్టంగా ఉంటుంది కాబట్టి 9.8 బదులు మనం 10 మీటర్ పర్ సెకండ్స్ గా యూజ్ చేసుకుంటాం అన్నమాట. సో ఓకే కదా. సో ఇప్పుడు ఏంటి, పొటెన్షియల్ ఎనర్జీ ఈక్వల్ టు mgh. ఏంటి? mgh. అర్థమైంది కదా. సో పొటెన్షియల్ ఎనర్జీ యొక్క ఫార్ములా అనేది ఎలా డెరైవ్ అయిందని వర్క్ నుండే వచ్చింది ఇందాకది. ఇది కూడా ఎస్ అనేది హైట్ గా తీసుకున్నాం, ఫోర్స్ అనేది ఎంఏ, సో యాక్సలరేషన్ డ్యూ టు గ్రావిటీ కాబట్టి జీ గా మార్చుకున్నాం. సో పొటెన్షియల్ ఎనర్జీ ఈక్వల్ టు mgh. సో కిడ్ ఆన్ ఎ స్లైడ్, అర్థమైంది కదా. సో జారబెల్ల, సో పైకి ఎక్కినప్పుడు వర్క్ అనేది జరిగింది, ఇక్కడ ఎనర్జీ స్టోర్ చేసుకున్నాడు. సో స్టోర్ చేసుకోవాలంటే హైట్ లో ఉన్నాడు. సో ఎనర్జీ ఎందుకు అవుతుంది, అతను హైట్ లో ఉన్నాడు కాబట్టి ఇక్కడ అవుతుంది. కాబట్టి దాన్ని ఏమంటా అంటే గ్రావిటేషనల్ పొటెన్షియల్ ఎనర్జీ. సో అతను ఎప్పుడైతే హైట్ లో ఉన్నప్పుడు ఎనర్జీని స్టోర్ చేసుకుంటున్నాడు. ఓకేనా? హైట్ అని కనిపిస్తుంది అంటే అది మీకు ఏంటి, గ్రావిటేషనల్ పొటెన్షియల్ ఎనర్జీ. హైట్ లేదు అంటే నార్మల్ పొటెన్షియల్ ఎనర్జీ కూడా అనుకోవచ్చు అనమాట. ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్ ఇందాక ఒక ఎగ్జాంపుల్ తీసుకున్నాం, అదే ఇది ఏంటి, బుక్ అనేది ఏం చేసుకున్నాం, పైకి పంపించాం. పైకి పంపించి అక్కడ ఏం చేస్తాము, స్టోర్ చేసుకున్నాం. అది హైట్ లో ఉంది. ఓకేనా? సో అదొక గ్రావిటేషనల్ పొటెన్షియల్ ఎనర్జీ. సో ఇక్కడ ఒక ప్రాబ్లం అనేది ఉంది, ఏంటి అంటే ఆఫ్టర్ టేకింగ్ ఎ క్యాచ్ ఫీల్డర్ త్రూ ద క్రికెట్ బాల్. ఏంటి, క్రికెట్ బాల్ అనేది విసిరాడు, దాని యొక్క మాస్ ఎంతంట, 200 grams. ఇక్కడ చూసినట్లయితే మనకి మాస్ అనేది, సో మాస్ అనేది ఎందులో ఉండాలి, కేజెస్ లో ఉండాలి. మాస్ అనేది ఎందులో ఉండాలి, కేజెస్ లో ఉండాలి. కాబట్టి ఇక్కడ ఇది ఎందులో ఉంది, గ్రామ్స్ లో ఉంది. ఓకే, ఎందులో ఉంది, గ్రామ్స్ లో ఉంది. ఇక్కడ మనకి సో 1000 grams ఈక్వల్ టు 1 kg. ఏంటి, 1000 grams ఈక్వల్ టు 1 kg. మనం ఒకవేళ ఈ 200 grams ని కూడా మనం కేజెస్ లోకి కన్వర్ట్ చేయాలి అంటే ఏం చేయాలంటే ఈ 200 ని 1000 తో డివైడెడ్ చేయాలి. ఓకేనా? ఇందాక కిలోమీటర్ పర్ అవర్ ని మీటర్ పర్ సెకండ్స్ లో కన్వర్ట్ చేసాము, తర్వాత సెంటీమీటర్స్ ని మీటర్స్ లో కన్వర్ట్ చేసాము. ఇవన్నీ కొంచెం మేడం అక్కడ 100 తో చేశారు, తర్వాత 1000 తో చేశారు, ఒక దగ్గర మల్టిప్లై చేస్తున్నారు, ఒక దగ్గర డివిజన్ చేస్తున్నారు, చాలా కన్ఫ్యూజన్ గా ఉంది అని అనుకుంటారు. మన నెంబర్ ఆఫ్ టైమ్స్ మీరు అలాగా ప్రాక్టీస్ చేస్తూ ఉంటే మీకు ఆటోమేటిక్గా ఈ కాన్సెప్ట్ అనేది అర్థమైపోతుంది అనమాట. ఓకేనా? సో ఇక్కడ చూసినట్లయితే ఇందాక ఏం చెప్పుకున్నాము, సో ఫర్ ఎగ్జాంపుల్ ఇందాక నేను ఏం చెప్పానంటే 15/10 తీసుకుంటే 15/10 అంటే 10 లో ఒక 0 ఉంది కాబట్టి రైట్ నుండి చూసుకుంటే ఒక పొజిషన్కే చేంజ్ అయ్యి 1.5 వస్తుంది. అదే 15/100 ఉంటే 2 zeros ఉన్నాయి కాబట్టి రైట్ నుండి ఒక ప్లేస్కి సెకండ్ ప్లేస్కి అంటే పాయింట్ ఇక్కడ వస్తుంది కాబట్టి 0.15. ఏంటి, 0.15 అని చెప్పాను. మరి ఇక్కడ ఎన్ని జీరోస్ ఉన్నాయి, 3 zeros ఉన్నాయి. అంటే ఇక్కడ నుండి మొదలెట్టి ఇక్కడికి ఒక 0 ప్లేస్, ఒక ప్లేస్, ఇక్కడికి సెకండ్ ప్లేస్, ఇక్కడికి థర్డ్ ప్లేస్, అంటే పాయింట్ ఎక్కడికి వస్తే ఇక్కడికి అంటే 0.2. మీరు ఇంకా 2 0 0 వేసుకున్న పర్వాలేదు, వేసుకుపోయినా పర్వాలేదు, ఎందుకంటే 0.2 తర్వాత ఎన్ని జీరోస్ ఉన్నా కన్సిడర్ చేయమాట. ఓకేనా? దానికి 2కి ముందు ఎన్ని జీరోస్ ఉన్నాయి అన్నవే మనం కన్సిడర్ చేస్తాం, 2 తర్వాత ఎన్ని జీరోస్ ఉన్నాయి అన్నవి మనం కన్సిడర్ చేయాల్సిన అవసరం లేదు. సో అర్థమైంది కదా, ఎంత వచ్చింది, 0.2. ఇదేంటిది, కేజీ. 0.2 ఏంటి, కేజీ. సో మాస్ ఇది, సో మాస్ ఈక్వల్ టు 0.2 kg. ఓకేనా? నెక్స్ట్, హై అపాన్ ఇన్ ద ఎయిర్ అబౌట్ 10 meters. ఏంటి, 10 meters. 10 meters అంటే ఏంటి, హైట్, హైటే కదా, హైట్ లేదంటే నథింగ్ బట్ స్పీడ్, ఇందాక చెప్పుకున్న స్పీడ్. సో హైట్ ఎంత, 10 meters. నెక్స్ట్, ground is celebration. How much potential energy does the ball reaches its maximum height? సో మనకి ఏం అడుగుతున్నారంటే పొటెన్షియల్ ఎనర్జీ అడుగుతున్నారు. పొటెన్షియల్ ఎనర్జీ ఫార్ములా ఇస్ నథింగ్ బట్ mgh, వేర్ మనకి గ్రావిటేషనల్ ఫోర్స్ లేదా గ్రావిటీ. సో ఇక్కడ మనకి ఏమని చెప్పుకున్నాం, 9.2 అనేది 9.8
మీటర్ పర్ సెకండ్స్. మనం అప్రాక్సిమేట్ గా అదే ప్రాబ్లమ్ సాల్వ్ చేసేటప్పుడు 10 మీటర్ పర్ సెకండ్స్ అనే దాన్ని యూజ్ చేస్తామని చెప్పుకున్నాం కదా. సో మాస్ ఎంత మనకి 0.2 ఇంటూ గ్రావిటేషన్ ఫోర్స్ ఎంత 10 మీటర్ పర్ సెకండ్స్. నెక్స్ట్ హైట్ ఎంత 10 మీటర్స్. ఓకేనా. సో ఇప్పుడు క్యాలిక్యులేట్ చేయండి. సో క్యాలిక్యులేట్ చేస్తే ఎంత వస్తుంది మనకి ఫస్ట్ మనకి క్యాలిక్యులేట్ చేస్తే 0.2 ఇంటూ 10 ఇంటూ 10. సో 10 ఇంటూ 10 అంటే ఎంత 100. సో 0.2 ఇంటూ 100. సో 0.2 ఇంటూ 100 అంటే ఎంత. సో 0.2 ఇంటూ 100 అంటే రైట్ సైడ్కి మూవ్ అవ్వాలి. అంటే ఇక్కడికి ఒక ప్లేస్, ఇక్కడ నుండి ఇక్కడికి రెండో ప్లేస్. అంటే ఇక్కడ ఎందాక మనం ఏంటి 0.200 కదా. సో 0.200గా రాసుకున్నాం అనుకో. ఇక్కడ ఈ 0.2గా వదిలేసాం. ఈ 2 జీరోలు కూడా ఉన్నాయి అనుకో. సో ఇంటూ 100 అయితే ఎక్కడ నుండి ఒక ప్లేస్కి ఇక్కడికి, ఇంకో ప్లేస్ ఇక్కడికి మాట. అంటే ఎంత అవుతుంది 20 ఇంకా ఈ ముందు జీరో వేస్ట్, అవసరం లేదు. ఒకవేళ ఇక్కడ జీరో కాకుండా ఇంకేదైనా పర్టికులర్ వాల్యూ ఉంటేనే కన్సిడర్ చేయాలి, కానీ జీరో ఉంటే కన్సిడర్ చేయవచ్చు. 020 అన్నా 20 అన్నా ఒకటే కదా, అందుకని మనం ఇక్కడ జీరో రాసుకోం. సో 20.0 ఎక్కడికి వచ్చింది. ఇక్కడ 2 జీరోస్ ఉన్నాయి కాబట్టి పాయింట్ అనేది 2 ప్లేసుల తర్వాత షిఫ్ట్ అవుతుంది. అంటే పాయింట్ ఇక్కడికి వస్తుంది. సో 20.0 ఎంత. సో 20.0 జౌల్స్ పొటెన్షియల్ ఎనర్జీ. సో అర్థమైంది కదా ఎలా ఫైండ్ అవుట్ చేసాము ఏంటి అనేది. సో అర్థమైందా లేదా. ఓకే. సో అర్థమైంది కదా. ఇప్పటి వరకు మనం ఏమేమి డిస్కస్ చేస్తాం. సో వర్క్ అంటే ఏంటి, పాజిటివ్ వర్క్ అంటే ఏంటి, నెగిటివ్ వర్క్ అంటే ఏంటి, వర్క్ డన్ బై కాన్స్టెంట్ ఫోర్స్, వర్క్ డన్ ఈక్వల్ టు 0 ఏంటి, తర్వాత ఎనర్జీ ఏంటి, వర్క్ ఎనర్జీ థియరం ఏంటి, కైనెటిక్ ఎనర్జీ ఏంటి, పొటెన్షియల్ ఎనర్జీ ఏంటి, ఇవన్నీ డిస్కస్ చేస్తాము. నెక్స్ట్ వచ్చేసరికి ఏంటంటే కన్జర్వేషన్ ఆఫ్ మెకానికల్ ఎనర్జీ. సో ఏంటి కన్జర్వేషన్ ఆఫ్ మెకానికల్ ఎనర్జీ. సో మీకు లాస్ట్ కాన్సెప్ట్ నేను ఏం చెప్పాను. సో లాస్ట్ కాన్సెప్ట్ వచ్చేసరికి నేను ఏం చెప్పాను అంటే గ్రావిటేషనల్ పొటెన్షియల్ ఎనర్జీ అనే కాన్సెప్ట్ చెప్పాను. గ్రావిటేషన్ ఒకసారి మీరు లాస్ట్ క్లాస్ చూడకపోతే ఆ క్లాస్ అనేది చూడండి. ఏంటి అంటే ఎక్కడైతే మనకి హైట్ అనేది కనిపిస్తుందో అక్కడ మనకి ఏంటి పొటెన్షియల్ ఎనర్జీ, గ్రావిటేషనల్ పొటెన్షియల్ ఎనర్జీ అనేది ఉన్నట్టు అని చెప్పనమాట. ఫర్ ఎగ్జాంపుల్ దాంతో పాటు మీకు ఒక క్వశ్చన్ మాట. సో ఏంటి అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇక్కడ స్టాండ్ అనేది ఉంది. అంటే ఇక్కడ ఏంటి అంటే ఒక ఇసుకలాగా ఉందన్నమాట. ఇసుక ఉంది. నేను ఒక 1 మీటర్ నుండి ఒక బాల్ని, 2 మీటర్స్ నుండి ఒక బాల్ని, ఓకేనా, ఏంటి 2 మీటర్స్ నుండి ఒక బాల్ని, 1 మీటర్ నుండి ఒక బాల్, అంటే 1 మీటర్ హైట్ నుండి ఒక బాల్ విసురుతున్నాను, 2 మీటర్స్ హైట్ నుండి ఒక బాల్ విసురుతున్నాను. సో ఇప్పుడు దేని యొక్క ఫోర్స్ లేదంటే దేని యొక్క ఇక్కడ అంటే అక్కడ సర్కిల్ అనేది పడుతుంది కదా, బాల్ పడినప్పుడు అక్కడ పర్టికులర్ సర్కిల్ అనేది పడుతుంది కదా. సో ఏది ఎక్కువ డెప్త్ గా వెళ్తుంది. సో 1 మీటర్ ఉన్నది డెప్త్ గా వెళ్తుందా, లేకపోతే మనకి 2 మీటర్స్ హైట్ ఉన్నది డెప్త్ గా వెళ్తుందా. అంటే చూసుకున్నట్లయితే మనకి 1 మీటర్ కి ఇంత డెప్త్ వెళ్తుంది. నెక్స్ట్ 2 మీటర్స్ ఏదైతే యూజ్ చేస్తామో దానికి ఇంత డెప్త్. ఓకేనా, 1 మీటర్కి ఇంత అయితే 2 మీటర్స్కి ఎంత అవుతుంది. అంటే ఏంటి నువ్వు ఎంత ఎక్కువ హైట్ లో పెడితే ఆ ఎక్కువ హైట్ దేనికుంటే దాని యొక్క ఫోర్స్ లేదంటే దాని యొక్క డెప్త్ అనేది ఎక్కువ ఉంటుంది. ఓకేనా. సో గ్రావిటేషనల్ పొటెన్షియల్ ఎనర్జీలో ఇది ఒక పాయింట్ ఏంటంటే హైట్, ఎంత హైట్ అనేది ఎక్కువగా ఉంటే అంత డెప్త్ అనేది ఎక్కువగా ఉంటుంది. సో అర్థమైంది కదా ఆ యొక్క ఎగ్జాంపుల్ అనేసి ఎలా వచ్చింది ఏంటి అనేది మనకు అర్థమైంది కదా. సో ఎంత ఎక్కువ హైట్ అనేది ఉంటే అంత ఎక్కువ ఫోర్స్, ఓకే, అంత ఎక్కువ డెప్త్ అనేది ఉంటుంది. ఓకే. సో ఆ చిన్న పాయింట్ చెప్పడం మర్చిపోయాను లాస్ట్ క్లాస్లో. నెక్స్ట్ ఈరోజు ఏంటంటే కన్జర్వేషన్ ఆఫ్ మెకానికల్ ఎనర్జీ. కన్జర్వేషన్ ఆఫ్ మెకానికల్ ఎనర్జీ, అసలు మెకానికల్ ఎనర్జీ అంటే ఏంటి? ద సమ్ ఆఫ్ కైనెటిక్ ఎనర్జీ, ద సమ్ ఆఫ్ కైనెటిక్ ఎనర్జీ ప్లస్ potential energy, the sum of kinetic energy plus potential energy of an object remains constant if no external force like friction acts on it. అంటే ఏం చెప్తున్నాడు? కైనెటిక్ ఎనర్జీ ప్లస్ పొటెన్షియల్ ఎనర్జీ ఎప్పుడు కూడా ఎలా ఉంటదంట? కాన్స్టెంట్ గా ఉంటది. ఎప్పటి వరకు? ఇఫ్ నో ఎక్స్టర్నల్ ఫోర్స్, ఎక్స్టర్నల్ ఫోర్స్ ఏదైనా కూడా అప్లై చేసే వరకు, లైక్ ఫ్రిక్షన్ అనేది అప్లై చేసే వరకు కూడా, అప్పటి వరకు కూడా
ఎలా ఉంటాయంటే ఈ రెండు కూడా ఈక్వల్ గానే ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇక్కడ ఏంటంటే బాల్ డ్రాప్డ్ ఫ్రమ్ ఏ బిల్డింగ్. ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. బాల్ డ్రాప్డ్ ఫ్రమ్ a బిల్డింగ్. ఓకేనా? సో బాల్ డ్రాప్డ్ ఫ్రమ్ ఏ బిల్డింగ్. సో ఫస్ట్ వన్ ఏంటి అంటే ఎట్ ద టాప్ అంటే ఏంటి అంటే ఫర్ ఎగ్జాంపుల్, సో ఎట్ ద టాప్ అంటే ఏంటంటే మనము ఏం చేసాము, ఒక బాల్ అనేది తీసుకున్నాం. ఒక బాల్ అనేది తీసుకొని ఏం చేశానంటే నేను ఒక హైట్ గా ఉన్న ప్లేస్ లో పెట్టాను. ఇక్కడ పెట్టాను. ఈ బాల్ అనే దాన్ని తీసుకొచ్చి ఇక్కడ పెట్టాను. హైట్ గా ఉన్న ప్లేస్ లో పెట్టాను. అంటే హైట్ గా ఉన్న ప్లేస్ లో పెట్టాను కాబట్టి అక్కడ పొటెన్షియల్ ఎనర్జీ ఎంత ఉంది? సో అక్కడ హైట్ గా ఉన్న దగ్గర పెట్టాను కాబట్టి పొటెన్షియల్ ఎనర్జీ ఎంత ఉంది మనకి? ఫర్ ఎగ్జాంపుల్ 100 జౌల్స్ అనుకుందాం. కైనెటిక్ ఎనర్జీ ఎంత ఉంది? కైనెటిక్ ఎనర్జీ ఇస్ నథింగ్ బట్ మూవింగ్ ఎనర్జీ. సో లాస్ట్ క్లాస్ ఆల్రెడీ చెప్పాను, పొటెన్షియల్ ఎనర్జీ అంటే స్టోర్డ్ ఎనర్జీ. అదేవిధంగా కైనెటిక్ ఎనర్జీ అంటే ఏంటంటే మూవింగ్ ఎనర్జీ. ఇక్కడ పైన ఒక హైట్ ప్లేస్ లోకి తీసుకెళ్లాను అంటే అదేంటి గ్రావిటేషనల్ పొటెన్షియల్ ఎనర్జీ. తీసుకెళ్ళి అక్కడ స్టోర్ చేశాను కాబట్టి అక్కడ ఏదైతే ఎనర్జీని స్టోర్ చేశానో దాన్ని మనం పొటెన్షియల్ ఎనర్జీ అంటాం. సో పొటెన్షియల్ ఎనర్జీ ఎంత ఉంది ఇప్పుడు మనకి? 100 జౌల్స్ ఉంది. కానీ కైనెటిక్ ఎనర్జీ అంటే ఆబ్జెక్ట్ లో ఏమైనా మూమెంట్ ఉందా? మూమెంట్ లేదు కాబట్టి కైనెటిక్ ఎనర్జీ ఎంత? 0 జౌల్స్. కానీ పొటెన్షియల్ ఎనర్జీ, సో మనకి ఫార్ములా ఏంటి? కైనెటిక్ ఎనర్జీ ప్లస్ పొటెన్షియల్ ఎనర్జీ కాన్స్టెంట్. సో పొటెన్షియల్ ఎనర్జీ ప్లస్ కైనెటిక్ ఎనర్జీ అంటే 100 ప్లస్ 0 ఎంత? 100. 100 జౌల్స్ ప్లస్ 0 జౌల్స్ అంటే ఎంత? 100 జౌల్స్. ఎప్పుడు? బాల్ అనేది టాప్ లో ఉన్నప్పుడు. ఓకే, ఇన్ ద మిడిల్ ఏంటి? ఇన్ ద మిడిల్ ఏంటి అంటే బాల్ అనేది ఇప్పుడు ఏమవుతుంది అంటే పడిపోతుంది. సో బాల్ అనేది ఇక్కడ టాప్ నుండి బాల్ అనేది పడుతున్నప్పుడు కూడా ఆ యొక్క పర్టికులర్ ఆబ్జెక్ట్ లోన ఉన్న ఎనర్జీ అనేది పోతుందా ఉంటుందా? సో మనకి మెయిన్ గా ఏంటంటే కన్జర్వేషన్ ఆఫ్ మెకానికల్ ఎనర్జీ అని ఇప్పుడు ఉంది. కానీ మనకి ప్రీవియస్ ఇయర్స్ లో ఎలా ఉండేది అంటే లా ఆఫ్ కన్జర్వేషన్ ఉండేది. ఇప్పుడు ఆ కాన్సెప్ట్ లేదు కానీ ప్రీవియస్ ఇయర్ లో లా ఆఫ్ కన్జర్వేషన్. సో లా ఆఫ్ కన్జర్వేషన్ అంటే ఏంటంటే ఎనర్జీని మనం క్రియేట్ చేయలేము, డెస్ట్రాయ్ చేయలేము. జస్ట్ ఒక ఎనర్జీ అనేది ఇంకొక ఎనర్జీగా మారుతుంది అంతే. అంటే పొటెన్షియల్ ఎనర్జీ కైనెటిక్ ఎనర్జీ పొటెన్షియల్ ఎనర్జీగా కన్వర్ట్ అవుతుంది అంతే. కానీ మనం ఎనర్జీ అనేది క్రియేట్ చేయలేము, డెస్ట్రాయ్ చేయలేము. సో ఇక్కడ ఏమవుతుంది, ఆ పర్టికులర్ ఆబ్జెక్ట్ దగ్గర ఉన్నప్పుడు, ఆ పర్టికులర్ హైట్ లో ఆబ్జెక్ట్ ఉన్నప్పుడు కిందకు పడుతుంది. కానీ ఆ యొక్క ఆబ్జెక్ట్ అనేది ఆ యొక్క పొటెన్షియల్ ఎనర్జీ అనేది స్టోర్ చేసుకుంది. సో పొటెన్షియల్ ఎనర్జీ ఎంత అంటే ఆ హైట్ నుండి కొంచెం హైట్ తగ్గింది కాబట్టి వాల్యూ అనేది కూడా ఏమైంది? తగ్గింది. మరి కైనెటిక్ ఎనర్జీ ఎంత? కైనెటిక్ ఎనర్జీ వచ్చేసరికి ఇందాకైతే టాప్ లో ఉంది కాబట్టి మూవ్మెంట్ లేదు, ఇప్పుడు కొంచెం కిందకి దిగింది అంటే పొజిషన్ చేంజ్ అయింది కాబట్టి మూవింగ్ అయ్యింది కాబట్టి ఎనర్జీ అనేది ఇక్కడ మూవింగ్ ఎనర్జీ ఉంది కాబట్టి కైనెటిక్ ఎనర్జీ కూడా ఉన్నట్టే. సో ఇదంతా తక్కువ దూరంలోకి వచ్చింది కాబట్టి 40 జౌల్స్. సో పొటెన్షియల్ ఎనర్జీ ప్లస్ కైనెటిక్ ఎనర్జీ అంటే ఎంత? 60 ప్లస్ 40 జౌల్స్ ఈక్వల్ టు ఎంత? 100 జౌల్స్. 60 ప్లస్ 40 జౌల్స్ ఎంత? 100 జౌల్స్. ఒక్కసారి చూసుకున్నట్లయితే టాప్ లో ఉన్నప్పుడు 100 0 ఉంది. కానీ ఆ రెండింటిని కలిపితే ఎంత వచ్చింది? 100 వచ్చింది. ఇక్కడ ఎంత వచ్చింది? కొంచెం మిడిల్లోకి వచ్చింది. మిడిల్లోకి వచ్చినా కూడా ఆ యొక్క స్టోర్ చేసుకుంది. ఎంత స్టోర్ చేసుకుంది? 60 జౌల్స్ స్టోర్ చేసుకుంది. కైనెటిక్ ఎనర్జీ అంటే మూవ్మెంట్ అయ్యింది, అక్కడ నుండి ఇక్కడికి వచ్చింది కాబట్టి మూవింగ్ ఉంది కాబట్టి 40 జౌల్స్. ఆ రెండింటిని మళ్ళీ వచ్చేసి ఎంత? 100 జౌల్స్. నెక్స్ట్ థర్డ్ కేసు, ఫస్ట్ కేసు సెకండ్ కేసు. థర్డ్ కేసు వచ్చేసరికి ఎలా అంటే నియర్ ద ఫ్లోర్. ఏంటి? నియర్ ద ఫ్లోర్ మాట.
నియర్ ద ఫ్లోర్ అంటే ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ పొటెన్షియల్ ఎనర్జీ నియర్ ద ఫ్లోర్ అంటే పొటెన్షియల్ ఎనర్జీ అనేది ఏమవుతుంది? స్టోర్ చేసుకున్నది కిందకు వచ్చేసింది, స్టోర్ చేసుకున్నది కిందకి ఫ్లోర్కి వచ్చేసింది. సో ఫ్లోర్కి వచ్చేసింది కాబట్టి పొటెన్షియల్ ఎనర్జీ అనేది ఎప్పుడైతే హైట్లో స్టోర్ చేస్తామో అప్పుడు అక్కడ వాల్యూ అనేది పర్టికులర్గా ఎనర్జీ అనేది స్టోర్ చేసుకుంటుంది. ఇక్కడికి వచ్చేసరికి పొటెన్షియల్ ఎనర్జీ ఏమవుతుంది? సో జీరో అయిపోతుంది. సో ఫ్లోర్కి దగ్గరగా వచ్చేసిందంటే పొటెన్షియల్ ఎనర్జీ తగ్గుకుంటాం. సో మిడిల్కి వచ్చేసరికి 60 ఉంది, ఇంకా అలా అలా తగ్గుకుంటే ఎలా వచ్చింది? జీరోకి వస్తుంది. కైనెటిక్ ఎనర్జీ ఏంటైంది? సో కైనెటిక్ ఎనర్జీ వచ్చేసరికి ఏమైంది? మొత్తానికి ఇక్కడికి వచ్చేసరికి మొత్తం కూడా ఎలా ఉంది? ఫుల్ మూమెంట్లో ఉంది. అంటే ఆ పై నుండి మిడిల్కి వచ్చేసరికి 40 జౌల్స్, ఇంకా 40 నుండి ఇంకా కిందకు వచ్చే కొద్దీ ఇంకా జూమ్ అని వచ్చేస్తుంది కాబట్టి 100 జౌల్స్. అంటే ఏంటి? దాని మూమెంట్ అనేది ఏంటి? అక్కడ నుండి ఇక్కడికి 40 అయితే ఇక్కడ నుండి ఇక్కడికి వచ్చేసరికి ఎంత అయింది? మూవింగ్ అనేది ఎక్కువ అయ్యింది కాబట్టి 100 జౌల్స్. అర్థమైందా? పొటెన్షియల్ ఎనర్జీ అంటే స్టోర్డ్. ఇక్కడికి వచ్చేసరికి ఎంత? ఫస్ట్ టాప్ లో ఉన్నప్పుడు పొటెన్షియల్ ఎనర్జీ 100 ఉంది, కైనెటిక్ ఎనర్జీ 0 ఉంది, ఎందుకంటే మూవింగ్ లేదు కాబట్టి. సగానికి వచ్చేసరికి పొటెన్షియల్ ఎనర్జీ ఏమైంది? 60కి వస్తుంది, కైనెటిక్ ఎనర్జీ 40 జౌల్స్. ఇంకా ఫ్లోర్ దగ్గరికి వచ్చేసరికి పొటెన్షియల్ ఎనర్జీ జీరో అయిపోయింది, కైనెటిక్ ఎనర్జీ 100 అయిపోయింది. ఇప్పుడు పొటెన్షియల్ ఎనర్జీ ప్లస్ కైనెటిక్ ఎనర్జీ ఎంత అవుతుంది? 0 ప్లస్ 100 జౌల్స్ ఈక్వల్ టు ఎంత? 100 జౌల్స్. ఒకసారి చూసుకున్నట్లయితే మనకి ఫస్ట్ కేసులో ఎంత వచ్చింది? సమ్ 100 జౌల్స్. సెకండ్ కేసులో ఎంత వచ్చింది? 100 జౌల్స్. థర్డ్ కేసులో ఎంత వచ్చింది? 100 జౌల్స్. అంటే ఇక్కడ ఏంటి? ద సమ్ ఆఫ్ కైనెటిక్ ఎనర్జీ అండ్ పొటెన్షియల్ ఎనర్జీ ఆఫ్ అన్ ఆబ్జెక్ట్ రిమైన్స్ కాన్స్టెంట్. ఏంటి? రిమైన్స్ కాన్స్టెంట్. ఎప్పటి వరకు? ఇఫ్ నో ఎక్స్టర్నల్ ఫోర్స్ యాక్ట్స్ ఆన్ ఇట్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఆ యొక్క ఆబ్జెక్ట్ మీద ఫ్రిక్షన్ ఫోర్స్ కానీ, లేకపోతే ఇంకేదైనా ఎయిర్ కానీ, మధ్యలో ఏదైనా ఎయిర్ అడ్డు రావడం కానీ, ఇలాంటివి ఏమైనా కూడా ఎక్స్టర్నల్ ఫోర్సెస్ ఏమైనా కూడా అడ్డు వచ్చే వరకే కానీ అడ్డు రాకపోతే మాత్రం ఆ యొక్క కాన్స్టెంటే, ఈ యొక్క ఎనర్జీస్ అనేవి కాన్స్టెంటే. ఓకేనా? దాన్ని ఏమంటామంటే కన్జర్వేషన్ ఆఫ్ మెకానికల్ ఎనర్జీ. ఓకేనా? సో అర్థమైంది కదా ఏంటి అంటే ఇది రిమైన్స్ సేమే ఎప్పటి వరకు? ఏదైనా ఎక్స్టర్నల్ ఫోర్స్, ఎయిర్ కానీ, ఏదైనా ఫ్రిక్షన్ కానీ, ఏదైనా ఫోర్స్ అనేది మనకు వచ్చినప్పుడు అప్పుడు చిన్న చేంజ్ అనేది వస్తుంది, లేకపోతే అప్పటి వరకు కాన్స్టెంట్ గానే ఉంటుంది. సో అర్థమైంది కదా? నెక్స్ట్ ఏంటి అంటే పవర్. ఓకే, సో మనం ఏంటి? సో ఇది ఒక మనం వర్క్ ఎనర్జీ కోసం చూసాము, ఇది పవర్. సో తర్వాత సింపుల్ మెషిన్ టాపిక్ ఉంటుంది, అది కూడా డిస్కస్ చేద్దాం. సో పవర్ అంటే ఏంటి? హౌ ఫాస్ట్ ఆర్ హౌ స్లో ద వర్క్ ఈస్ బీయింగ్ డన్. సో పవర్ అన్నా ఎనర్జీ అన్నా ఇవన్నీ కూడా వర్డ్స్ ఒకేలా ఉంటున్నాయి కదా, మరి ఎలాగా దాన్ని ఎలా డిఫైన్ చేస్తామంటే వర్క్ అంటే ఏంటి? మనం ఎప్పుడైతే ఫోర్స్ ఇస్తున్నామో ఆబ్జెక్ట్లో మూవ్మెంట్ ఉంది అంటే అక్కడ వర్క్ ఉన్నట్టు, అవునా? నెక్స్ట్ ఎనర్జీ అంటే ఏంటి? అక్కడ నీకు వర్క్ ఉంది అంటే ఎనర్జీ ఉన్నట్టు, కెపాసిటీ టు డూ వర్క్, అది ఎనర్జీ. మరి పవర్ ఏంటి అంటే నువ్వు వర్క్ చేస్తున్నావు కానీ ఎలా చేస్తున్నావు? స్పీడ్గా చేస్తున్నావా, స్లోగా చేస్తున్నావా, ఎంత టైంలో చేస్తున్నావు అని. ఫర్ ఎగ్జాంపుల్ పవర్కి మనకి ఫార్ములా ఏంటి అంటే వర్క్ బై టైం అన్నమాట. ఏంటి? వర్క్ బై టైం అంటే ఏంటంటే నువ్వు ఎంత టైంలో వర్క్ చేస్తున్నావు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఏంటి? సపోజ్ యూ క్యారీ యువర్ బ్యాగ్, నేను బ్యాగ్ క్యారీ చేసుకొని క్యారీ యువర్ బ్యాగ్ అప్ అ ఫ్లైట్ ఆఫ్ స్టేర్స్ టు యువర్ క్లాస్ రూమ్. ఓకేనా? రన్నింగ్ అప్ ద స్టేర్స్ ఇన్ 1 minute ఫీల్స్ వెరీ డిఫరెంట్. అంటే ఏంటి? 1 minute feels different. Okay, then walking up slowly in 5 minutes. అంటే ఏం చేస్తున్నానంట? 1 minute లోగా బ్యాగ్ పట్టుకొని క్లాస్ ఎక్కేసానంట, మెట్లు ఎక్కేసి. ఏంటి? స్పీడ్గా రన్నింగ్ చేశానంట. ఏం చేశాను? రన్నింగ్ చేశాను. నెక్స్ట్ ఏం చేశాను? స్లోగా వాక్ చేశాను. వాకింగ్ చేస్తే సేమ్ క్లాస్ రూమ్కి ఎన్ని మినిట్స్లో వెళ్ళాను? 5 minutesలోగే వెళ్ళాను. అంటే ఇక్కడికి ఏంటి? ఈవెన్ త్రూ ద సేమ్ వర్క్ ఈస్ డన్ ఇన్ బోత్ కేస్. సేమ్ వర్కే అంటే సేమ్ వర్క్ మీన్స్ సేమ్ డిస్టెన్సే, కానీ నేను పరిగెట్టడం వల్ల 1 minute వెళ్ళిపోయాను, అదే నేను స్లోగా నడవడం వల్ల 5 minutesలోగా వెళ్ళాను. అంటే నువ్వు ఎంత టైంలోగా వర్క్ అనేది కంప్లీట్ చేసావు అంటే నువ్వు స్పీడ్గా చేసావా, స్లోగా చేసావు, హౌ ఫాస్ట్ ఆర్ హౌ స్లో.
అంటే ఎంత ఫాస్ట్గా చేసావు, ఎంత స్లోగా ద వర్క్ అనేది కంప్లీట్ చేసావు. ఓకేనా. సో నేను స్పీడ్గా స్లోగా నడిస్తే 5 minutesలోగా అయ్యింది. నెక్స్ట్ పరిగెడితే 1 minute అయ్యింది. ఓకేనా. అర్థమైందా. పవర్ అంటే ఏంటంటే హౌ ఫాస్ట్ ఆర్ హౌ స్లో ద వర్క్ ఇస్ బీయింగ్ డన్. అర్థమైందా. సో ఎంత ఫాస్ట్గా లేదా ఎంత స్లోగా వర్క్ అనేది కంప్లీట్ అయ్యింది. ఓకేనా. నెక్స్ట్ సో ఏ వెయిట్ లిఫ్టర్ లిఫ్ట్స్ 75 kgs. సో కేజెస్ మాస్ అంటే ఎం వాల్యూ ఇచ్చారు, ఎంత 75 kgs. ఓకే. నెక్స్ట్ 2 meters. 2 meters అంటే ఏంటి, హైట్ కదా, హైట్ 2 meters ఇచ్చాడు. నెక్స్ట్ ఇన్ 5 seconds. 5 seconds అంటే టైం కదా, టైం. సో టైం ఈక్వల్ టు ఎంత, 5 seconds. నెక్స్ట్ హౌ మచ్ పవర్ వుడ్ షీ రిక్వైర్ ఫర్ దిస్ టాస్క్. సో ఎంత పవర్ అనేది కావాలి. సో ఒక్కసారి చూసుకున్నట్లయితే ఇదేంటిది, ఏ వెయిట్ లిఫ్టర్ లిఫ్ట్స్ 75 kgs మాస్ బై 2 meters. లిఫ్ట్ చేసాడంటే ఎంత, 2 meters హైట్. హైట్ ఉంది, నేను లాస్ట్ క్లాస్లో చెప్పాను నీకు, అక్కడ హైట్ ఉంది, ఎనర్జీ ఉందంటే అది ఏంటి, గ్రావిటేషనల్ పొటెన్షియల్ ఎనర్జీ. ఓకేనా. సో నీకు అక్కడ పొటెన్షియల్ ఎనర్జీ ఉంది, దాంతో పాటు నీకు క్వశ్చన్లో హైట్ అని మెన్షన్ చేశారు అంటే నీకు అక్కడ ఏంటి, గ్రావిటేషనల్ పొటెన్షియల్ ఎనర్జీ. మరి నీకు గ్రావిటేషనల్ పొటెన్షియల్ ఎనర్జీకి ఫార్ములా ఏంటి, mgh. ఓకే, mgh. మరి ఇక్కడ ఏమి ఇచ్చారు, 75 ఇంటూ జీ ఎంత మనకి, జీ వచ్చేసరికి గ్రావిటీ 9.8 meter/s. దాన్నే మనం ప్రాబ్లమ్స్ కోసం 10 meter/s అప్రాక్సిమేట్ వాల్యూ తీసుకుంటామని చెప్పాను. సో ఒక్కసారి లాస్ట్ వీడియో అనేది చూడండి, ఆ వీడియో చూసి ఈ వీడియో చూస్తే బాగా అర్థమవుతుంది. ఓకేనా. లేకపోతే ఇదేంటి ఎలా ఉంటుందంటే సడన్ గా ఈ వీడియోకి వచ్చేస్తే ఏటో చెప్పేస్తున్నారు, అదంటున్నారు ఇదంటున్నారు, నాకేం అర్థం కాలేదు అన్నట్టు ఉంటుంది. సో ఫస్ట్ ఆ వీడియో చూస్తే దానికి కంటిన్యూషన్ కాబట్టి బాగా అర్థమవుతుంది. ఓకే. గ్రావిటేషనల్ ఎంత 10. సో ఇంటూ హెచ్ ఎంత తీసుకున్నారు, 2 meters తీసుకున్నారు. ఓకేనా. సో 75 ఇంటూ 10 ఇంటూ 2 అంటే ఎంత, 20. అంతేనా. 75 ఇంటూ 20 అంటే ఎంత, 0 0 2 5s 10 2 7s 14 150. సో 1500. సో 1500 ఏంటి, పొటెన్షియల్ ఎనర్జీ అనేది 1500 వచ్చింది. మనకేం కావాలి, మనకేం ఫైండ్ అవుట్ చేయమన్నారు, పవర్ ఫైండ్ అవుట్ చేయమన్నారు. ఏం ఫైండ్ అవుట్ చేయమన్నారు, పవర్ ఫైండ్ అవుట్ చేయమన్నారు. పవర్ ఈక్వల్ టు ఎంత, పవర్ ఈక్వల్ టు ఫార్ములా ఏంటి, వర్క్ బై టైం. సో వర్క్ ఈజ్ నథింగ్ బట్ ఎనర్జీ, ఎనర్జీ ఈజ్ నథింగ్ బట్ వర్క్. సో వర్క్ కి వర్క్ వాల్యూ వస్తే అది ఎనర్జీ, ఎనర్జీకి వాల్యూ వచ్చినా అది వర్కే. కాబట్టి వర్క్ కి మనం ఏం తీసుకుంటాం వాల్యూ, పొటెన్షియల్ ఎనర్జీ వాల్యూ ఎంతైతే ఉందో అది తీసుకుంటాం. సో వర్క్ కి పొటెన్షియల్ ఎనర్జీ వాల్యూ ఎందుకు తీసుకుంటున్నారు మేడం, మళ్ళీ ఈ క్వశ్చన్ కూడా వస్తుంది, అందుకే చెప్తున్నాను ప్రీవియస్ వీడియో చూసి ఈ వీడియోకి రండి అనేసి. ఓకేనా. ఏంటి అంటే సో ఎనర్జీ అంటే ఏంటి, వర్క్ అనేది అక్కడ అవుతుంది అంటే అక్కడ కంపల్సరీ ఎనర్జీ ఉన్నట్టు, ఎనర్జీ అక్కడ ఉంది అంటే కంపల్సరీ అక్కడ వర్క్ అనేది అవుతున్నట్టు. అవునా. అంటే వర్క్ ఈజ్ నథింగ్ బట్ ఎనర్జీ, ఎనర్జీ ఈజ్ నథింగ్ బట్ వర్క్. సో మనం ఏదైతే వర్క్ కి ఫార్ములా యూజ్ చేస్తామో దాన్నే ఎనర్జీకి కూడా యూజ్ చేస్తాం. ఏదైతే ఎనర్జీకి ఫార్ములా యూజ్ చేస్తామో అక్కడ వర్క్. వర్క్ అంటే ఏంటి, ఎఫ్ ఇంటూ ఎస్. అవునా. వర్క్ ఈజ్ నథింగ్ బట్ ఏంటి, సో వర్క్ నథింగ్ బట్ ఎఫ్ ఇంటూ ఎస్. సో మనకి ఇక్కడ ఎఫ్ ఇవ్వలేదు, ఎస్ ఇవ్వలేదు, కాబట్టి మనం ఏంటి ఎనర్జీ ఫార్ములా తీసుకున్నాం. సో వర్క్ ఫార్ములా తీసుకున్నా, ఎనర్జీ ఫార్ములా తీసుకున్నాం. వర్క్ ఈజ్ నథింగ్ బట్ ఎనర్జీ, ఎనర్జీ ఈజ్ నథింగ్ బట్ వర్క్. సో ఇక్కడ ఏం తీసుకున్నాం, ఎస్ ప్లేస్ లో డిస్టెన్స్ ప్లేస్ లో ఏం తీసుకున్నాం, హైట్ తీసుకున్నాం. ఇక్కడ ఫోర్స్ ప్లేస్ లో ఎంఏ. సో యాక్సెలరేటెడ్ డ్యూ టు గ్రావిటీ, యాక్సెలరేషన్ డ్యూ టు గ్రావిటీ కాబట్టి ఏ ప్లస్ ఏం తీసుకున్నాం, జీ తీసుకున్నాం. ఓకేనా. సో పొటెన్షియల్ ఎనర్జీకి ఫార్ములా ఏంటి, mgh. సో వర్క్ ను కూడా మనము ఎఫ్ ప్లేస్ లో ఎంఏ, ఎస్ ప్లేస్ లో హెచ్ తీసుకుంటే మనకి కూడా అదే వస్తుంది అన్నమాట.
ఓకేనా. వర్క్ ఇస్ నథింగ్ బట్ ఎనర్జీ. ఒకసారి ప్రీవియస్ వీడియో చూడండి, అర్థమవుతుంది. ఓకేనా. సో పవర్ వర్క్ ఎంత 1500, టైం ఎంత మనకి 5 సెకండ్స్, ఎంత 5 సెకండ్స్. సో వర్క్ ఓకే. నెక్స్ట్ 5 3 is 0 0, సో 300. సో పవర్ కి యూనిట్స్ వచ్చేసరికి ఏంటంటే వాట్స్. ఏంటి వాట్ అంటే వాట్, ఆ వాట్ కాదు, ఇది వేరే వాట్ అంటే WATT. కాబట్టి పవర్ కి యూనిట్స్ వచ్చేసరికి W అని పెడతాం. సో అర్థమైంది కదా క్వశ్చన్. మన ఇక్కడ పొటెన్షియల్ ఎనర్జీ వాల్యూ అనేది వర్క్ కి ఎందుకు తీసుకున్నాము అని అర్థమైంది కదా. వర్క్ ఇస్ నథింగ్ బట్ ఎనర్జీ ఉంది అంటే అక్కడ వర్క్ ఉన్నట్టు. ఓకేనా. సో W వర్క్ ఈక్వల్ టు ఫోర్స్ ఇంటూ ఎస్, అది ఫార్ములా వర్క్ కి. సో మనం ఫోర్స్ కి ఫార్ములా ఏంటి, మాస్ ఇంటూ యాక్సలరేషన్. ఓకేనా. ఇక్కడ డిస్ప్లేస్మెంట్ ఏమి ఇచ్చాడు, డిస్ప్లేస్మెంట్ అంటే ఇక్కడ హైట్ ఇచ్చాడు. కాబట్టి ఎస్ కి మనం 2 meters తీసుకున్నాం. యాక్సలరేషన్ డ్యూ టు గ్రావిటీ కాబట్టి G తీసుకున్నాం. సో M ప్లేస్లోనో G ప్లేస్లో H ప్లేస్లో సబ్స్టిట్యూట్ చేసాం. సో మీరు ఇక్కడ పొటెన్షియల్ ఎనర్జీ తీసుకుంటే నేను కన్ఫ్యూజ్ అయిపోతున్నా మేడం అనేసరికి W అని కూడా తీసుకోవచ్చు. ఓకేనా. సో నెక్స్ట్ వచ్చేసరికి ఏంటంటే సింపుల్ మెషిన్స్. వర్క్ అయిపోయింది, ఎనర్జీ అయిపోయింది, ఇప్పుడు సింపుల్ మెషిన్స్ అంటే ఏంటి? సింపుల్ మెషిన్స్ యాక్చువల్లీ అందులోనే మీనింగ్ ఉంది, ఆ వర్డ్లోనే మీనింగ్ ఉంది. ఓకే. సో డెఫినేషన్ ఒకసారి చూద్దాం. ఏ సింపుల్ మెషిన్ మేక్స్ వర్క్ ఈజియర్ బై చేంజింగ్ ద magnitude of force or the direction of force. So the simple machine does not reduce the total work done, it only makes టాస్క్ ఈజియర్. సో ఇక్కడ ఏంటి అంటే మెయిన్గా సింపుల్ మెషిన్స్ అనేవి ఎందుకు యూజ్ చేస్తారంటే వర్క్ అనేది ఉంది కదా. సో మనం వర్క్ చేస్తున్నాం, ఇప్పుడు నేను ఫోర్స్ యూజ్ చేస్తుంటే వర్క్ అనేది అవుతుంది, ఆబ్జెక్ట్ అనేది మూవ్ అవుతుంది. అంటే ఇక్కడ ఏం చేస్తాం, ఈ సింపుల్ మెషిన్స్ అనే వాటిని యూజ్ చేసి వర్క్ అనేది ఈజీగా అవ్వడానికి. ఓకేనా. సో ఇక్కడ ఏం చెప్తున్నాడు, మొత్తం రెడ్యూస్ చేసేదంట, డస్ నాట్ రెడ్యూస్ ద టోటల్ వర్క్ డన్. మొత్తం వర్క్ అనేదాన్ని అది రెడ్యూస్ చేసేది, కాకపోతే ఏం చేస్తుందంట, ఆ యొక్క పర్టికులర్ టాస్క్ అనేదాన్ని ఈజీ చేస్తుంది. ఏం చేస్తుంది, పర్టికులర్ టాస్క్ అనేదాన్ని ఈజీ చేయడం కోసం సింపుల్ మెషిన్స్ ని యూజ్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ అంటే ఎలా అంటే సైంటిఫిక్ గా కాకుండా నార్మల్గా చెప్తాను. మనం ఫర్ ఎగ్జాంపుల్ కిచెన్లోన మనం ఏం చేస్తామంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేదని ఫస్ట్ మనకి పాతప్పుడు ఎలా అంటే దంచేవారు, అల్లాన్ని వెల్లుల్లిని అన్ని వేసి బాగా దంచేవారు. ఓకేనా, ఒక దాంట్లో పెట్టి దంచేవారు. ఏంటి అప్పుడు ఏంటి, ఇప్పుడు ఏం చేస్తారు, జస్ట్ మిక్సీలో వేసేసి మిక్సీ గీయమని కొట్టేస్తుంటే అయిపోతుంది, పేస్ట్ అయిపోతుంది. అవునా. అంటే ఏంటి, ఇక్కడ మనం ఈ సింపుల్ మెషిన్ అనే దాన్ని యూజ్ చేసి వర్క్ మొత్తాన్ని రెడ్యూస్ చేయట్లేదు, వర్క్ మొత్తాన్ని మనం ఆ మెషిన్లో వేస్తున్నాం కరెక్టే, మెషిన్ అనేది మనకి పేస్ట్ చేసి ఇస్తుంది. కానీ మనం ఏం చేస్తున్నాం, మనం కూడా వర్క్ చేస్తున్నాం. ఎలాగా, ఆ యొక్క మనం ఏంటి అల్లాన్ని కడుగుతున్నాం. ఓకేనా, కడుగుతున్నాము, ఆ యొక్క వెల్లుల్లిని ఒలుస్తున్నాము, ఒలిచి అల్లంని కట్ చేసి ఆ ముక్కల్ని తీసి మిక్సీలో వేస్తే అప్పుడు అది ఏం చేస్తుంది, అప్పుడు ఆన్ చేస్తే అప్పుడు పేస్ట్ అవుతుంది. అలా కాకుండా నేను అల్లం కడగను అంటే మొత్తం ఇసుక అయిపోద్ది. అవునా. అంటే ఏంటి, అది ఆ మిక్సీ కూడా టోటల్ వర్క్ అంతా చేయట్లేదు, జస్ట్ మనం చేసే వర్క్ ని ఈజీ చేస్తుంది. అవునా, మనం చేసే దంచే పని లేకుండా జస్ట్ మనకి అది పేస్ట్ చేసి ఇచ్చేసింది, మొత్తం వర్క్ అనేది డన్ చేయటం. అదే విధంగా ఇక్కడ కూడా సింపుల్ మెషిన్స్ యూజ్ చేసి మొత్తం వర్క్ అనేది రెడ్యూస్ చేయట్లేదు, జస్ట్ ఏదైతే మనకి టాస్క్ ఉందో దాన్ని ఈజీ చేస్తుంది. ఓకేనా. సో అలాంటి మెషిన్స్ ఏంటి చూద్దాం. ఫస్ట్ అంతేకాకుండా ఇందులో 2 ఉన్నాయి, ఒకటి ఎఫర్ట్, ఇంకొకటి లోడ్. ఈ 2 వర్డ్స్ ఏంటంటే ద ఫోర్స్ అప్లైడ్ బై అస్. ఫర్ ఎగ్జాంపుల్ పుల్లింగ్ రోప్ విత్ 50 N వర్స్. సో ఒక రోప్ అనే దాన్ని మనం పుల్ చేస్తాం, ఫోర్స్ ఎంత అక్కడ 50 N. 50 N ఈస్ ద ఎఫర్ట్. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వీల్ చైర్ ఉంది, వీల్ చైర్ నేను తోస్తున్నాను, ఎంత ఫోర్స్ ఇస్తున్నానంట 50 N. ఓకే, అక్కడ రోప్ అని ఇచ్చారు, నేను నార్మల్గా మీకు అర్థం అవ్వాలని వీల్ చైర్ చెప్తున్నాను. సో వీల్ చైర్ని తోస్తున్నాను, ఎంత ఫోర్స్తో తోస్తున్నాను, 50 N, 50 న్యూటన్స్ తోటి తోలుస్తున్నాను. అంటే నా ద్వారా ఫోర్స్ ఎంత అప్లై అవుతుంది.
ఓకేనా. ద ఫోర్స్ అప్లైడ్ బై అస్ అంటే మన ద్వారా అప్లై అవుతున్న ఫోర్స్ ఎంత 50N. దాన్ని ఏమంటారంటే ఎఫర్ట్. అంటే నువ్వు ఎంత ఎఫర్ట్ పెడుతున్నావు ఆ ఆబ్జెక్ట్ అనేది మూవ్ అవ్వాలంటే నువ్వు ఎంత ఎఫర్ట్ పడుతున్నావు అంటే నేను 50N పెడుతున్నాను, 50N ఫోర్స్ అనేది నేను ఎఫర్ట్ పెడుతున్నాను. సో ఓకేనా, దాన్ని ఎఫర్ట్ అంటారు. నెక్స్ట్ లోడ్ వచ్చేసరికి లోడ్ ఈస్ ద ఆబ్జెక్ట్ ఆర్ వెయిట్ ఆర్ ఫోర్స్. ఓకేనా, ఆబ్జెక్ట్ లేదా వెయిట్ ఈస్ నథింగ్ బట్ ఫోర్స్ దట్ ఈస్ టు బి మూవ్డ్ ఆర్ లిఫ్టెడ్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏ బకెట్ బీయింగ్ లిఫ్టెడ్, ద బకెట్ ఈస్ ద లోడ్. ఓకేనా, సో ఏంటి మనం ఒక ఆబ్జెక్ట్ అనేదాన్ని ఎత్తుతున్నాం. ఓకేనా, మన ఆబ్జెక్ట్ అనేదాన్ని ఎత్తుతున్నాము. ఎత్తడానికి మనం యూజ్ చేసే ఫోర్స్ని ఎఫర్ట్ అంటారు. మనం ఏదైతే ఆబ్జెక్ట్ని లేదంటే ఏదైతే వెయిట్ని ఏదైతే ఫోర్స్ని మనం ఎత్తుతున్నామో అది లోడ్. ఓకేనా, ఇక్కడ ఏం ఎత్తుతున్నాను నేను, బకెట్ ఎత్తుతున్నాను. సో బకెట్ ఎత్తడానికి 50N ఫోర్స్ అనేది యూజ్ చేస్తున్నాను. ఆ బకెట్ ని లోడ్ అంటాము. ఓకేనా, ఫోర్స్ ఎఫర్ట్ అంటాం, ఆ యొక్క లోడ్ ని ఆ యొక్క బకెట్ ని లోడ్ అంటాము. సో ఎఫర్ట్ అంటే ఏంటి, లోడ్ అంటే ఏంటి, అర్థమైంది కదా. సో ఇక్కడ మెకానికల్ అడ్వాంటేజ్. సో మెకానికల్ అడ్వాంటేజ్ ఏంటంటే, సో MA ఈక్వల్ టు ద లోడ్ ఈస్ డివైడెడ్ బై ద ఎఫర్ట్. లోడ్ అనేది దేని ద్వారా డివైడ్ అవుతుందంట, ఎఫర్ట్. ద లోడ్ ఈస్ డివైడెడ్ బై ఎఫర్ట్. సో లోడ్ బై ఎఫర్ట్ ఈక్వల్ టు మెకానికల్ అడ్వాంటేజ్. ఇది ఒక ఫార్ములా. ఫర్ ఎగ్జాంపుల్ లోడ్ 100 అని తీసుకున్నాను, ఎఫర్ట్ అంటే ఆ యొక్క బకెట్ బరువు ఎంత, బకెట్ యొక్క ఫోర్స్ ఎంత 100N, లేదంటే బకెట్ యొక్క వెయిట్. ఓకేనా, వెయిట్ నథింగ్ బట్ ఫోర్స్ ఎంత 100N. ఎఫర్ట్ నేను ఎంత ఎఫర్ట్ పెడుతున్నాను 50N పెడుతున్నాను. అయితే మెకానికల్ అడ్వాంటేజ్ ఎంత అంటే లోడ్ ఎంత 100/50, ఎఫర్ట్ ఎంత 50, సో 2. సో మెకానికల్ అడ్వాంటేజ్ ఎంత 2. సో ఈ విధంగా మనం క్యాలిక్యులేషన్స్ అనేవి చేస్తాం. సో అర్థమైంది కదా మెకానికల్ అడ్వాంటేజ్. సో మెకానికల్ అడ్వాంటేజ్ చెప్పడం కోసం మీకు లోడ్ అంటే ఏంటి, ఎఫర్ట్ అంటే ఏంటో చెప్పాను. ఓకే, నెక్స్ట్ సో చెప్పుకున్నాం కదా సింపుల్ మెషిన్స్ అని. మరి ఆ సింపుల్ మెషిన్స్ లో ఫస్ట్ వన్ ఏంటంటే పుల్లీ. ఇదేంటి పుల్లీ అంటారో పుల్లే అంటారో, మీరు ప్రొనౌన్సియేషన్ మీరు ఎలా చేస్తారో, అందరు ప్రొనౌన్సియేషన్ ఒకలా ఉంటుంది కదా. అందులోనే నేను ఇంగ్లీష్లో కొంచెం వీక్, సో ఏం అనుకోకండి. నేను ఎలా ప్రొనౌన్సియేషన్ చేసినా కూడా నన్ను కామెంట్ చేయకండి, ఓకేనా. సో పుల్లీ లేదా పుల్లే, ఓకేనా. సో ఏంటి, పుల్లే ఇస్ ద వీల్. ఇదేంటంట, ఒక వీల్ విత్ అ గ్రూవ్ త్రూ విచ్ అ రోప్ పాసెస్. అంటే ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇప్పట్లో లేవు కానీ అప్పట్లో ఏంటంటే బావి దగ్గర ఒక మనకి ఎలా ఉండేదంటే బావి దగ్గర ఎలా ఉండి ఒక చక్రం అక్కడ ఉండి అక్కడ ఏంటి బకెట్ ఒక తాడు కట్టేసి ఆ యొక్క చక్రం నుండి పంపించి మనం ఇలా లాగివ్వాలి. ఇలా లాగితే ఇలా జస్ట్ ఓకేనా. సో నార్మల్గా ఇప్పుడు ఆ వీల్స్ లేకుండా నేను తాడుతోటి బకెట్ కట్టేసి ఇలా ఎట్టి ఇలాగా ఇలా లాగాలంటే చాలా పెయిన్స్ వస్తాయి, షోల్డర్స్ పెయిన్స్ వస్తాయి. అలా కాకుండా ఒక వీల్కి నేను తగిలించి జస్ట్ ఇలా లాగుతున్నాను, అప్పుడేమవుతుంది, ఈజీ అవుతుంది. సో ఇక్కడ అదే చూసారా. సో ఇక్కడ ఒక వీల్ అనేది ఉంది, ఓకేనా. సో ఇక్కడ ఒక వీల్ అనేది ఉంది, దీన్ని ఏమంటాం అంటే పుల్లే, ఓకేనా. సో ఏం చేస్తున్నాను నేను డైరెక్ట్గా నేను ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక హైట్ ఉంది, ఇక్కడ ఒక హైట్ ఉంటే ఇక్కడ ఒక పర్సన్ అనేవాడు ఉండి డైరెక్ట్గా ఇక్కడ నుండి లాగేట్లేదు, ఇలా లాగకుండా ఇక్కడ ఆ పర్సన్ ఏం చేస్తాడు, ఒక వీల్కి కట్టి వీల్ నుండి లాగుతున్నాడు అనమాట, ఓకేనా. ఏంటి, వీల్ నుండి ఈ యొక్క వెయిట్ అనేదాన్ని లాగుతున్నాడు, ఓకే కదా, అర్థమవుతుందా. సో డైరెక్ట్గా లాగేయకుండా ఒక వీల్ని యూజ్ చేసి మనము బావిలో నీళ్ళు ఎలా అయితే చేసేవాళ్ళం. ఎందుకు బావిలోకి అసలు వీల్ ఎందుకు కట్టారంటే నీళ్ళు అనేది ఈజీగా తోడడం కోసం. సో ఇక్కడ కూడా వర్క్ అనేది ఈజీగా అవ్వడం కోసం మనం పుల్లే అనేదాన్ని యూజ్ చేస్తున్నాం. నెక్స్ట్ మెషిన్ ఏంటి, ఇన్క్లైన్డ్ ప్లేన్ అంటే ఇది ఒక స్లోపింగ్ సర్ఫేస్ మాట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఏదో ఒక ట్రక్ ఏదో ఉంది, ఇక్కడ ఒక ట్రక్ ఉంటే
నీకేం చేస్తున్నాను, ఫర్ ఎగ్జాంపుల్ నార్మల్ ఇంత వెయిట్, ఇప్పుడు ఈ డబ్బా ఉంది, ఇది నేను ఇక్కడ నాకు ట్రక్ ఉంది, ఇది తీసుకొచ్చి ఇక్కడ వేస్తామంటే వేసేస్తాను. అదే నాకు ఒక 50 kg వెయిట్ ఇచ్చి ఇది తీసుకొచ్చి పట్టుకోవడమే ఎక్కువ, దాన్ని మళ్ళీ నేను అక్కడికి అలా ఎసరాలి, అవునా, అందులో ట్రక్లో పెట్టాలి, అప్పుడు నా భుజాలు ఎంత నొప్పి వస్తే నేను ఎంత వెయిట్ మోయాలి, అవునా. సో మనం అంత వెయిట్ మోయకుండా ఏం చేస్తున్నారు ఇక్కడ, జస్ట్ ఇలాగా చక్రాలతో తీసుకెళ్తారు. అలా కాకపోయినా మనం ఏం చేయొచ్చు, ఆ యొక్క వెయిట్ అనేది ఆ స్లోప్ సర్ఫేస్, దీన్ని ఏమంటామంటే స్లోప్ సర్ఫేస్ లేదంటే ఇన్క్లైన్డ్ ప్లేన్ అంటాం. సో దాని మీద ఇలా తోసుకుంటూ, ఓకేనా, ఇలా తోసుకుంటూ ఇలా వేసేయచ్చు, ఇలా తోసుకుంటూ, ఓకేనా, స్లోప్ ప్లే ఉంటుంది, దాని మీద నుండి ఇలాగా తోసుకుంటూ లోపల పెట్టేయచ్చు. అలా అది లేదనుకో ఎత్తాలి, ఎత్తి ఇలా వేయాలి. సో మనకి ఎక్కువ వెయిట్ అనేది పడిపోతుంది మన భుజాల మీద. ఇలా అయితే మనం ఈజీగా ఏదైతే థింగ్స్ ఉన్నాయో అవి పెట్టచ్చు అన్నమాట. సో ఇదేంటి, ఇన్క్లైన్డ్ ప్లేన్. నెక్స్ట్ వచ్చేసరికి ఏంటంటే లెవర్. లెవర్ ఏంటంటే లెవర్ ఈజ్ ద రిజిడ్ బార్ దట్ రొటేట్స్ అబౌట్ అ ఫిక్స్డ్ పాయింట్. సో ఇక్కడ మనకి ఫర్ ఎగ్జాంపుల్ మనకి చూడండి పార్క్స్ లోన ఉంటది కదా ఇలాగా, సో మధ్యలోన ఒక ఈ టైప్ గా ఉండి ఇక్కడ ఒకరు కూర్చొని అటు సైడ్ ఒకరు కూర్చొని కిందకి పైకి అప్ అండ్ డౌన్ వేస్తాం కదా, ఓకేనా. సో ఇక్కడ మధ్యలో ఏముంటది, కదలకుండా ఇక్కడ ఏదైతే స్టిక్ అది ఏదైతే ఉందో అది కదలకుండా మనకి ఇక్కడ ఒకటి ఉంటుంది, దాన్ని ఏమంటాం అంటే ఫల్క్రమ్ అంటాం. ఏంటి, ఏ ఫల్క్రమ్ ఈజ్ ఫిక్స్డ్ పాయింట్ అరౌండ్ విచ్ a lever rotates ఆర్ టర్న్స్. అంటే ఇది ఇలా రొటేట్ అవ్వడానికి, టర్న్ అవ్వడానికి, లేదంటే పైకి కిందకి అవ్వడానికి, ఓకేనా. ఈ ఫల్క్రమ్ అనేది ఒక ఫిక్స్డ్ పాయింట్ అన్నమాట, అక్కడే ఉంటుంది, అది కదలదు, ఇదే కదులుతుంది, ఓన్లీ ఈ లెవర్ ఇది అనేది కదులుతుంది, ఇది మాత్రం కదలదు. సో ఏ లెవర్ ఈజ్ అ రిజిడ్ బార్ దట్ రొటేట్స్ అబౌట్ అ ఫిక్స్డ్ పాయింట్. సో దీన్ని ఏమంటాం, లెవర్ అంటాం. నెక్స్ట్ ఏ రిజిడ్ బార్ ఇస్ అంటే ఇదేంటి, ఇది ఒక హార్డ్ అండ్ స్ట్రాంగ్ ఆబ్జెక్ట్ దట్ డస్ నాట్ బెండ్ ఈజీలీ. సో ఇది ఈజీగా మనం ఇలాగా బెండ్ చేసేయడానికి అలా అవ్వదంట. మామూలుగా తెలుసు కదా, ఎగ్జాంపుల్ మన పార్క్స్ లో ఉంటాయి, జస్ట్ మనం ఏం చేస్తాం, వాడు వెయిట్ ఎక్కువ ఉంటే మనం పైకి వెళ్ళిపోతాం, మనం వెయిట్ ఎక్కువ ఉంటే ఆడు పైకి వెళ్ళిపోతే మనం కిందకు వచ్చేస్తాం, అవునా. సో దానికోసం, సో అది ఏదైతే మనం కూర్చుంటున్నామో అది లెవర్ అంటారు. కిందన ఆ యొక్క ఏదైతే ఉందో అది కదలకుండా ఒక ఫిక్స్డ్ పాయింట్ ఉంటుంది చూసారు, దాన్నే మనం ఫల్క్రమ్ అంటాం. సో ఎగ్జామ్స్ లో అడుగుతారు ఫల్క్రమ్ అంటే ఏంటి, లెవర్ అంటే ఏంటి, సో దాన్నే మనం ఫల్క్రమ్ అంటామాట. సో ఇందాక ఎఫర్ట్ ఒకటి లోడ్ అట్టు చెప్పుకున్నాం. సో ఎఫర్ట్, సో ఓకేనా, ఎఫర్ట్ ని పెట్టుకున్నాము, నెక్స్ట్ లోడ్ ని పెట్టుకున్నామాట. సో జస్ట్ ఎగ్జాంపుల్ కింద అలా పెట్టుకున్నాం. నార్మల్ గా లెవర్ అంటే ఏంటి, నెక్స్ట్ ఫల్క్రమ్ ఏంటి అని అర్థమైంది కదా. సో ఏం చూస్తాం ఈరోజు క్లాస్ లో మనం, కన్జర్వేషన్ ఆఫ్ మెకానికల్ ఎనర్జీ, ఎఫర్ట్ అంటే ఏంటి, లోడ్ అంటే ఏంటి, మెకానికల్ అడ్వాంటేజ్ అంటే ఏంటి, తర్వాత ఏం చూసాం, మెకానికల్ అడ్వాంటేజ్ ఏంటో చూసాము, తర్వాత ఎగ్జాంపుల్స్ ఇక్కడ చూస్తాం. ఎస్, పుల్లే అంటే ఏంటి, తర్వాత ఇన్క్లైన్డ్ ప్లేన్ అంటే ఏంటి, తర్వాత లెవర్ అంటే ఏంటి, ఫల్క్రమ్ అంటే ఏంటో తెలుసుకున్నాం కదా. సో ఇది ఈ చాప్టర్. నేను ఒకవేళ ఏదైనా కాన్సెప్ట్ మర్చిపోతే మీరు కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. హోంవర్క్ ఏదైతే ఇచ్చానో కింద ఆన్సర్స్ పెట్టమని, ఆ ఆన్సర్స్ కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. సో ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ నోటిఫికేషన్ ఆన్ చేసుకోండి.